హలో ఫ్రెండ్స్, కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన వీళ్ళనేం చేద్దాం అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో రైటర్ భరద్వాజ తన పరువంతా పోయినందుకు తనకిక బతకటం ఇష్టం లేక సూసైడ్ చేసుకుందామని బాత్రూమ్ టబ్లో తన ఎడమ చేతి మణికట్టు దగ్గర కట్ చేసుకుని పడిపోయి ఉన్నాడు. ఆ తర్వాత కథ ఏమైందో ఈరోజు తెలుసుకుందాం. నాకు స్పృహ వచ్చేసరికి వాష్ టబ్లో లేను, తెల్లటి పక్క మీద ఉన్నాను. ఆశ్చర్యంగా చుట్టూ చూశాను. నేనున్నది ఎక్కడో అర్థం కాలేదు. తెల్లటి పక్క, తెల్లటి గోడలు. గుమ్మం దగ్గర అలికిడి అవడంతో అటు చూశాను. ఒక యువకుడు ధవళవర్ణ వస్త్రాలు ధరించి లోపలికి వస్తున్నాడు. అద్భుతమైన సౌందర్యంతో అలరారుతున్నాడు. నా జీవితంలో అంత అందమైన వ్యక్తిని నేను చూడలేదు. అతన్ని వర్ణించటానికి నా భాష సరిపోదు. బాలగంగాధర తిలక్కో బమ్మెరపోతనో కావాలి. ఎవరితడు? అందమైనవాడు, ఆనందం మనిషైనవాడు, కలల పట్టు కిరీటం ధరించినవాడు, ఎర్రటి పెదవుల మీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నవాడు, జీవితాన్ని ప్రేమించినవాడు, దోసిళ్లతో అమృతాన్ని తాగినవాడు, అమృతం కురిసిన రాత్రిలో నడుస్తున్నవాడు, నల్లనివాడు, పద్మ నయనంబులవాడు, కృపారసముపై చల్లటివాడు. అతడు నా దగ్గరికి వచ్చి మృదుమధుర మందహాసంతో, బాధగా లేదు కదా అన్నాడు. చేతివైపు చూసుకున్నాను. మణికట్టు దగ్గర బ్యాండేజీ ఉంది. ఎవరు నువ్వు అని అడిగాను. నా పేరు మహర్షి, ద్వైత మహర్షి అన్నాడు. నా శ్వాస ఆగిపోయింది. కన్నార్పకుండా అతన్నే చూస్తూ ఉండిపోయాను. నా భార్య అతడితో ఎందుకు లేచిపోయిందో, క్షమించాలి, ఎందుకు వెళ్ళిపోయిందో అర్థమైంది. ఏమిటలా చూస్తున్నావు అని అతడు అడిగాడు. అతడి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా, నా భార్య నీ దగ్గరుందా అని అడిగాను. అడగటం కాదు, అరిచాను. అతడు నవ్వి ఊరుకున్నాడు. దాంతో నాకు మరింత ఒళ్ళు మండింది. నాకు పేరుంది, ప్రతిష్ట ఉంది, కార్లున్నాయి, బంగళాలున్నాయి, నీ దగ్గరేముంది అని ఆవేశంగా అన్నాను. నీ భార్య తాపిగా అన్నాడు. గతుక్కుమన్నాను. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏమిటలా చూస్తున్నావు అతడు మళ్ళీ ప్రశ్నించాడు. నా భార్య ప్రస్తుతం ఎక్కడుంది? నీ దగ్గర అంటే ఎక్కడ? అసలు నీ వయసెంత, ఆమె వయసెంత? నీకు బుద్ధి లేకపోతే తనకన్నా ఉండొద్దు. చిన్న తమ్ముడు వయసున్న వాడితో వెళ్ళిపోతుందా? అయినా నాకు ఆ ఎదురింటి యజమాని ఆ విధంగా చెప్పాడేమిటి? ఏ విధంగా చెప్పాడు? నువ్వు పండు ముసలివాడివని. బహుశా అతడికి నేను అలా కనిపించి ఉంటాను. ఓరి దుర్మార్గుడా అని ఉద్వేగంగా అరిచాను. అతడి ముందు ముసలి వేషం వేసుకుని ఇల్లు అద్దెకి తీసుకుని నా భార్యకి అసలు రూపం చూపించి వల్లో వేసుకున్నావా? నీ భార్య నీకన్నా ముందు నుంచి నాకు తెలుసు. అంటే వివాహపూర్వం నుంచి మీరు ప్రేమించుకున్నారా? ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందా? లేదు, ఆమె అవసరం నీకు లేదని తెలిసాకే నిన్ను వదిలి నాతో వచ్చేసింది. చప్పున మంచం మీద నుంచి లేచి అంత బలహీనతలోనూ బలంగా కాలర్ పట్టుకుని అతన్ని మొహం దగ్గరికి లాక్కున్నాను. ఏమిటి నీ ఉద్దేశం? సుతారంగా నా చేతిని విడిపించుకుంటూ అతడు అన్నాడు. అనవసరంగా నువ్వు భుజాలు తడుముకుంటున్నావు. నేను చెబుతున్నది, నువ్వు ఆమెను గౌరవించలేదు. మాటిమాటికి చీదరించుకున్నావు, తోసి పారేశావు, అగౌరవంగా మాట్లాడావు. ఆమె అభిప్రాయాలకి అసలు గౌరవం ఇవ్వలేదు. అందుకే ఆమె తన అవసరం నీకు లేదని నాతో వచ్చేసింది. అది నేను చెప్పింది. నేను ఆమెను కలుసుకోవాలి. ఎందుకు అని అడిగాడు. అది నీకెందుకు చెప్పాలి అన్నాను. సరే, ఆమె దగ్గరికే నేను నిన్ను తీసుకువెళ్తాను, కానీ ఒక షరతు. వాట్? నా గొంతు కీచుమంది. అవును, నీ భార్యని నేను నీకు చూపించాలంటే నువ్వు ఒక పని చేయాలి. పిడికిలితో నుదుటి మీద బాదుకుంటూ అన్నాను. ఓరి దుర్మార్గుడా, నా భార్య దగ్గరికి నన్ను తీసుకువెళ్ళడానికి షరతులా? అసలేమనుకుంటున్నావు నా గురించి? మంచివాణ్ణి కాబట్టి ఊరుకున్నాను. ఇంకొకరైతే పెళ్ళాన్ని లేపుకుపోయిన వాడి ఒళ్ళు చీరేసి ఉప్పు పాతరేసేవారు. అలా ఎందుకు అనుకోవాలి? చాలామంది భార్యని లేపుకుపోయిన వాడికి సన్మానం కూడా చేయవచ్చు. నీకు మగవాళ్ల మీద చాలా తక్కువ అభిప్రాయం ఉన్నట్టుందే. నీకు ఆడవాళ్ల మీద లేదు? నేను సమాధానం చెప్పలేదు. మళ్ళీ అతడే అన్నాడు. పెళ్ళాం వెళ్ళిపోతే చాలామంది భర్తలు బాధపడేది ప్రేమ పోయినందుకు కాదు, పరువు పోయినందుకు. చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకుంటారని, పిల్లలకి తల్లి గురించి చెప్పాల్సి వస్తుందని. ప్రేమ కూడా ఉంటుందనుకో, కానీ దానికన్నా ఈ బాధ ఎక్కువ. మళ్ళీ నాకెందుకో మేమిద్దరం వెయిటింగ్ ఫర్ గోడో నాటకంలో పాత్రధారుల్లా అసలు విషయం వదిలేసి అబ్సర్డ్ పక్కీలో మాట్లాడుకుంటున్నాం అనిపించింది. ఎదురుగా ఉన్నవాడు నా శత్రువు. అయినా మందు మీద కూర్చుని మాట్లాడుకునే మిత్రుల్లా భార్యలు ఎందుకు అసంతృప్తులుగా ఉంటారు అని చర్చించుకోవటం అబ్సర్డిటీ కాక మరేమిటి? అతడు వెళ్ళొస్తానన్నట్లు చేయి చాచాడు. షేక్ హ్యాండ్ ఇస్తూ, నా భార్యను చూపించు అన్నాను కటువుగా.
అతడు మాట్లాడకుండా వెనుతిరిగాడు. ఒక భర్త భార్యని చూపించమని తన భార్య ప్రియుణ్ణి బతిమిలాడటమంత దౌర్భాగ్యం మరొకట్లేదు. అయినా అడిగాను, నా భార్యతో మాట్లాడే అవకాశం నాకొకసారి కలిగించు. గుమ్మం దాటి వెళ్లబోతూ అక్కడే ఆగి తల వెనక్కి తిప్పి, ఎందుకు, నిన్ను కాదని వెళ్ళిపోయిన స్త్రీతో ఏం మాట్లాడతావు అని అడిగాడు. చెప్పను అన్నాను. ఆమెను తిడతావా? తిట్టను. మరేం మాట్లాడతావు? చెప్పను. అతడు గుమ్మం దాటి అదృశ్యమైపోయాడు. వెనకే అనుసరిద్దామనుకున్నాను కానీ కాళ్ళు సహకరించలేదు. మహర్షి అని గట్టిగా అరిచాను. తిరిగి లోపలికి వచ్చి ఏం కావాలన్నట్టు చూశాడు. సరే, నీ షరతుకి ఒప్పుకుంటున్నాను. ఏం చేయాలో చెప్పు అన్నాను. నీ భార్యని నీకు అప్పగించాలంటే నువ్వో మంచి పని చేయాలి. అతడేం చెప్తున్నాడో అర్థం కాక, ఏమిటి నువ్వు మాట్లాడేది? మంచి పని అంటే నీ ఉద్దేశంలో ఏమిటి అని ప్రశ్నించాను. నువ్వు ఇప్పటి వరకు చేసిన ఒక మంచి పని చెప్పు అన్నాడు. కొంచెంసేపు ఆలోచించాను. తొందరగా స్ఫురించలేదు. కాసేపు యోచించి చెప్పాను. హెల్పేజీ ఇండియా వారికి 1000 రూపాయలు ఇచ్చాను. దానివల్ల నీ మనసుకి శాంతి లభించిందా? అటువంటిదేమీ లేదు, కానీ బానే ఉంది. అదేనా మంచి పని అంటే? మనసుకి అద్భుతమైన శాంతినిచ్చేదాన్ని మంచి పని అంటారు. నా మొహంలా ఉంది. ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ని కూల్చేసినప్పుడు కూడా అలాగే ఫీల్ అయి ఉంటాడు అన్నాను. అది శాంతి కాదు, కసి. చప్పున కళ్ళు పైకెత్తి అతన్ని చూశాను. అతడి మొహం ప్రశాంతంగా ఉంది. మృదువైన స్వరంతో అన్నాడు, లక్షలు లంచం తీసుకునేవాడికి లభించేది శాంతి కాదు, సౌఖ్యం. శాంతి అనేది మనసుకి సంబంధించింది. శాంతితో బతికేవాడి కళ్ళు అసంతృప్తితో ఎర్రగా ఉండవు, నిర్మలంగా ఉంటాయి. పెదవుల మీద చిరునవ్వు ఉంటుంది, చిరాకు ఉండదు. శాంతి ఉన్న చోట స్వార్థం కానీ, అవతల వారికి అన్యాయం చేయాలన్న తలంపు కానీ ఉండదు. డబ్బు, కీర్తి పోయినా నిబ్బరంగా ఉండగలగడమే శాంతి. శాంతి అంటే ప్రార్థన. శాంతి అంటే తృప్తి. నీ విజయాన్ని మరొకరికి పంచటం శాంతి. గుడిపైనుంచి వచ్చే చిరుగాలి స్పర్శ శరీరానికి శాంతి. గుడిగంట శబ్దాన్ని ఆస్వాదించగలగడం చెవులకి శాంతి. దేవాలయపు కర్పూర వాసన నాసికకి శాంతి. ఒక మంచి మాట నోటికి శాంతి. ఒక మంచి పని మనసుకి శాంతి. నీ శాంతి నీకు కావాలంటే అటువంటి మంచి పని ఏదైనా చెయ్యి, అప్పుడు మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాడు. నా వయసులో సగం కూడా లేనివాడు నాకు ఆ విధంగా పాఠం చెప్పటంతో మనసు సలసలా మరుగుతోంది. అతడు చెప్పిన దానిలో సత్యం ఉండవచ్చు, కానీ ప్రతి సత్యము గంధంలా చల్లగా ఉండాలని లేదు కదా. నిస్సత్తువుగా కూర్చుండిపోయాను. ఎవరి మీదో తెలియని కసి. నేను చెడ్డవాణ్ణి, స్వార్థపరుణ్ణి అయితే అయ్యానేమో కానీ దుర్మార్గుణ్ణి మాత్రం కాదు. నా భార్యని నిర్లక్ష్యం చేశానే తప్ప హింసించలేదు. మంచి చేయలేదేమో కానీ చెడు చేయలేదు. అంత చిన్న కారణానికే ఆమె నన్ను విడిచి వెళ్ళిపోయి ఉండదు. ద్వైత మహర్షి అద్భుతమైన అందగాడే కానీ అది కూడా కారణం అయి ఉండదు. అయినా నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. ఇంత యవ్వనంలో ఉన్నవాడు ఎదురింటి అద్దె ఇల్లు యజమానికి వృద్ధుడుగా కనిపించటంలో రహస్యమేంటి? మహర్షి టాయిలెట్ని వాడగా చూడలేదని కూడా ఎదురింటి యజమాని చెప్పాడు. అది నిజమేనా? అతడికి నా భార్య ముందే తెలిస్తే ఎందుకు ఎదురిల్లు అద్దెకి తీసుకుని మరీ కాపు కాశాడు? డైరెక్ట్గా ఇద్దరు వెళ్ళిపోవచ్చుగా. అయినా నా భార్య కోసం కాపు కాసిన వాడు నన్నెందుకు నిరంతరం ఫాలో అయ్యాడు? నా గురించి ఎందుకు ఎంక్వైరీలు చేశాడు? ఇదంతా ఏదో మిస్టరీగా ఉంది. నాకు తెలియకుండా నా వెనక ఏదో కుట్ర జరుగుతోంది. ఏమిటది? చిత్రహింస పెట్టినా మహర్షి దాన్ని బయటపెట్టడు. అది తెలియాలంటే నా భార్యని కలుసుకోవాలి. ఎలాగో ఒకలా ఆమె నుంచి అసలు నిజాన్ని చెప్పించి నన్ను నేను రక్షించుకోవాలి. నీ భార్య నాతోనే ఉంది అని చెప్పిన వ్యక్తిపై ఆవేశం చెందకుండా, నా మనసులోని కసిని బయట పెట్టకుండా, శాంతిని ఒకసారి చూపించమని బతిమిలాడింది కేవలం ఆ ఒక్క కారణంగానే. ఎందుకు నా భార్య నా నుంచి వెళ్ళిపోయింది? బలవంతంగానా, మనస్ఫూర్తిగానా? అది తెలిస్తే ఈ మిస్టరీ వీడిపోతుంది. రాత్రి 2ంటికి ఫోన్ వచ్చింది. అట్నుంచి కంఠం కంగారుగా వినిపించింది. భరద్వాజ గారేనా? నేను పరిమళని మాట్లాడుతున్నాను. పరిమళ ఎవరో నాకు గుర్తు రాలేదు. చాలామంది అభిమానులు ఆ విధంగా మాట్లాడటం అలవాటే కాబట్టి ఏం కావాలి చెప్పండి అన్నాను. నాకు ఈ ఊళ్ళో ఎవరూ తెలియదండి. ఒక్క ఆల్ఫ్రెడ్ మాత్రమే తెలుసు. ఆయన ఊళ్ళో లేరు అంది. ఆల్ఫ్రెడ్ పేరు చెప్పగానే పరిమళ ఎవరో అర్థమైంది. హోటల్ అభినయలో పనిచేసే అమ్మాయి. అది తెలిసాక మరింత ఫ్రీగా, ఇంత అర్ధరాత్రి ఫోన్ చేశారేమిటి అని అడిగాను. ఏం జరిగిందో ఆమె చెప్పింది. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ పరిమళ ఒక్కతే ఉన్నది. ఆమె మొహం పీక్కుపోయినట్లు కనబడుతోంది. ఎప్పుడు జరిగింది అని అడిగాను. రాత్రి 10ంటికి. లోపలికి వెళ్ళాను.
డ్యూటీ డాక్టర్ నన్ను గుర్తుపట్టి విష్ చేశాడు. పోలీసులు అప్పటికే వాంగ్మూలం రాసుకుని వెళ్ళిపోయారట. గది నిశ్శబ్దంగా ఉంది. ఆ గదిలో ఒక మూల దోమతెర కట్టిన మంచం మీద పడుకుని ఉంది పరిమళ స్నేహితురాలు భ్రమర. దీపం తాలూకు వెలుగునీడలు ఆ అమ్మాయి మొహం మీద కదులుతున్నాయి. వెలుగు పడినప్పుడల్లా కాలిపోయిన ఆమె శరీరం దోమతెరలోంచి వికృతంగా కనబడుతోంది. అప్పటికే టీవీ, న్యూస్ వారు, విలేకరులు వచ్చి షూటింగ్ చేసి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు. 10 నిమిషాల్లో పరిమళ జరిగిందంతా చెప్పింది. పరిమళకి భ్రమర స్నేహితురాలు కాదు, కేవలం పరిచయస్తురాలు మాత్రమే. పరిమళలాగే ఆ అమ్మాయి కూడా పల్లెటూరు నుండి ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. మొదట్లో ఇద్దరూ 4 రోజుల పాటు ఒకే గదిలో ఉన్నారు. హోటల్లో ఉద్యోగం వచ్చిన తర్వాత చదువుకోవటానికి వీలుగా ఉంటుందని పరిమళ వేరే పోర్షన్కి మారిపోయింది. భ్రమర హాస్టల్లో జాయిన్ అయింది. అది ఆమె కథ. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా కాలం పాటు కలుసుకోలేదు. 4 నెలల క్రితం కలుసుకున్నారు ఆల్ఫ్రెడ్ ఇంట్లో. తన ఒకప్పటి రూమ్మేట్ ఆల్ఫ్రెడ్ గర్ల్ ఫ్రెండ్ అయిందని తెలిసి పరిమళ ఆశ్చర్యపోయింది. ఒక చిన్న పల్లెటూరు పక్కనున్న కాలేజీలో చదువుకుని నగరం వచ్చి ఉద్యోగ ప్రయత్నం చేసే అమ్మాయిగా మాత్రమే తెలుసు పరిమళకి. ప్రతి విషయాన్ని అబ్బురంగా, అమాయకంగా చూసే ఆ అమ్మాయి వచ్చిన కొద్ది రోజుల్లోనే స్వేచ్ఛకి కొత్త అర్థం తెలుసుకుంది. ఇటువంటి దశలో పరిచయం అయ్యాడు ప్రకాష్. ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. భ్రమర నిరాకరించింది. దాంతో రాక్షసుడై యాసిడ్ పోశాడు. రోడ్డు మీద వెళ్లే జనం ఆమెని ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు ప్రకాష్ని అరెస్ట్ చేశారు. హాస్పిటల్ అధికారులకి భ్రమర పర్సులో ఆల్ఫ్రెడ్ నెంబర్ దొరికింది. దానికి ఫోన్ చేస్తే హోటల్ రిసెప్షనిస్ట్ పరిమళకి భ్రమర విషయం తెలిపింది. అప్పట్నుంచి ఆమె వచ్చి సపర్యలు చేస్తోంది. టీవీ, మీడియా హడావిడి అది తగ్గాక ఆమెకి డాక్టర్లు ఫీజు సంగతి చెప్పారు. ఫోన్లో ఆల్ఫ్రెడ్ దొరకలేదు. దాంతో ఏం చేయాలో తోచక నాకు ఫోన్ చేసింది. నాకు రేపటి నుండి పరీక్షలు. ఈ అమ్మాయికి అయిన వాళ్ళంటూ ఎవరూ లేరు. హాస్టల్ వాళ్ళందరూ మొహం చాటేస్తున్నారు. తమ ప్రసక్తి పేపర్లలోనూ టీవీలోనూ రాకపోతే చాలన్నట్లు మాట్లాడారు. టీవీ, మీడియా వాళ్ళు చాలా హడావిడి చేశారా అని అడిగాను. అబ్బో, గుచ్చి గుచ్చి అడిగారు. నిజానికి భ్రమర సంగతి నాకేమీ తెలియదు. ఆ విషయం చెప్పినా ఊరుకోలేదు. నాకేమో 4 రోజుల పాటు పరీక్షలు. ఇప్పటికే తెల్లవారుతోంది. ఎవరో తెలియని అమ్మాయి కోసం ఇదంతా ఎందుకు చేశావు అని అడిగాను. అదేమిటి మాస్టారు, మీరు మాత్రం చెయ్యరు అంది అమాయకంగా. ఎర్రగా కాల్చిన ఊచతో హృదయం మీద వాత పెట్టినట్లయింది. చేస్తాను, ఎందుకు చేయను అన్నాను తడబడుతూ. మరి మీరు చూసుకుంటారా భ్రమరని? నేను కాసేపు చదువుకుని పరీక్షకు వెళ్తాను. సాయంత్రం మళ్ళీ వస్తాను అంది. తనకి కేవలం ముఖపరిచయం ఉన్న వ్యక్తికి పరిచర్యలు చేయటానికి ఏమాత్రం సంశయించని ఈ అమ్మాయి ఆ బాధ్యతని మరో ముఖపరిచయం ఉన్న వ్యక్తికి అప్పగించటానికి ఏమాత్రం సంశయించటం లేదు. ఇదే సంఘటనని నేను ఏదైనా రచనల్లో చేస్తే ఎవ్వరూ నమ్మరు. జీవిత వాస్తవాలు పుస్తకాల్లో కంటే నాటకీయంగా ఉంటాయి కదా. ఆ విధంగా ఆ తరువాత వారం రోజుల పాటు భ్రమరకి నేను అనధికార గార్డియన్ అయ్యాను. 2 రోజుల తర్వాత ఆమె మాట్లాడటం ప్రారంభించింది. మరుసటి రోజు నుంచి టీవీలో ఆ సంఘటన పెద్ద సంచలనం సృష్టించింది. ఈ దారుణాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కొందరు సంఘాల వారు పేపర్లలో ప్రకటనలు కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆమె ఆసుపత్రి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. నాకు తెలిసిన ఆ ఆసుపత్రిలో డాక్టర్ మరో విషయం చెప్పాడు. ప్రభుత్వం ఆమె గాయాలు మానే వరకు మాత్రమే ఖర్చు భరిస్తుంది. మచ్చలు అలాగే ఉండిపోతాయి. అవి కూడా పోవాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. దానికి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. సర్జరీ 4 అంచెల్లో సాగుతుంది. చర్మం లేతగా ఉన్నప్పుడే ప్రారంభించాలి. మరోలా చెప్పాలంటే మొదటి ఆపరేషన్ 10 రోజుల్లో చేయాలి. 4వది 6 నెలల తర్వాత. భ్రమర తల్లిదండ్రులు వచ్చారు. వారికి నగరం కొత్త. వారి ఖర్చు కూడా నా మీదే పడింది. మూలిగే నక్క మీద తాటికాయ సామెత నిజమైనట్లుంది. నా బ్యాంక్ అకౌంట్ 0 చూపిస్తోంది. ఇంత జరిగినా ఆల్ఫ్రెడ్ ఆసుపత్రికి రాకపోవడం నాకు ఆశ్చర్యము, మరోవైపు కోపము కలిగించాయి. ఫోన్ చేసి అడిగాను. నీకు మోసు తీరిపోయి ఉండవచ్చు, కానీ భ్రమర ఒకప్పటి నీ గర్ల్ ఫ్రెండ్ ఆసుపత్రిలో ఒంటరిగా ఉంది. ఆమెకు ఏమీ కాని నేను, పరిమళ సపర్యలు చేస్తున్నాము. నువ్వు కనీసం ఒక్కసారి కూడా తొంగి ఇటు చూడలేదు అన్నాను కాస్త ఆవేశంగా. భ్రమరెవరు? నా వాక్ ప్రవాహానికి అడ్డు తగిలినట్టు అయింది. విస్తుపోవటం నా వంతైంది. అప్పుడే మర్చిపోయావా అన్నాను వెటకారంగా. ఓ ఆ అమ్మాయా అన్నాడు కాస్త ఆలోచించి. ఆ తర్వాత అసలేం జరిగిందో చెప్పాడు. నాకెందుకో దీన్ని మరింత లోతుగా శోధించాలనిపించింది. ఆ సాయంత్రం జైల్లో ప్రకాష్ని కలుసుకున్నాను. మోకాళ్ల మధ్య తలదాచుకుని దీనంగా కూర్చుని ఉన్నాడు. అలికిడికి తలెత్తాడు. గడ్డం పెరిగి ఉంది. కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి.
నేనెవరినో చెప్పి ఎందుకొచ్చానో కూడా వివరించాను. జరిగిందంతా అతను కూడా చెప్పాడు. అంతా చెప్పి అన్నాడు, అది జరిగింది. ఇదంతా నన్ను నేను సమర్థించుకోవటానికి చెప్పటం లేదు. నేను చేసింది మహాఘోరం, క్షమించరాని నేరం. అయితే నాలో నీచమైన రాక్షసుడు నిద్రలేవటానికి కారణం కూడా ఉన్నది. రోడ్డు మీద వెళ్తున్న ముక్కు మొహం తెలియని అమ్మాయిని నన్ను ప్రేమించవా అని వెంటపడి ఆ అమ్మాయి తిరస్కరిస్తే ఎవరు మొహం మీద యాసిడ్ పోయిరు. స్త్రీలకి రక్షణ లేదు అంటూ మీడియా చేసే సృష్టి అది. కొన్ని ఘోరాలు జరుగుతూ ఉండవచ్చుగాక, కానీ దీన్ని భూతద్దంలో చూపిస్తూ పెద్దవి చేయటం వల్ల కేవలం అమాయకులైన ఆడపిల్లలకే ఇలాంటివి జరుగుతాయని నిజమైన అమాయకులు భయపడే అవకాశం ఉంది. పై చదువుల కోసమైతేనేం, ఉద్యోగాల కోసమైతేనేం తన పిల్లల్ని నగరానికి పంపటానికి వారి తల్లిదండ్రులు సంశయించే ప్రమాదం ఉంది. తన పని తాను చేసుకుపోయే వారికి పెద్ద పెద్ద నగరాల్లో వారు ఊహించినంత రిస్క్ ఏదీ లేదని చెప్పాల్సిన బాధ్యత ఒక రచయితగా మీ మీద ఉంది. అమ్మాయిలు కొద్దిగా నవ్వుతూ మాట్లాడగానే అదే ప్రేమనుకుని అది విఫలమవ్వగానే శాడిస్టులుగా మారే నాలాంటి యువకులకు కూడా కనువిప్పు కలిగేలా మీరు రచనలు చేయాలి అన్న అర్థం వచ్చేటట్లు మాట్లాడాడు. ఆవేశం దిగిపోయిన తర్వాత కలిగే పశ్చాత్తాపం లాంటిది అతని మాటల్లో కనబడింది. మరుసటి రోజు భ్రమరకి కౌన్సిలింగ్. కొన్ని ఆసుపత్రుల్లో పేషెంట్ తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకోవటానికి ముందు మానసికంగా ప్రిపేర్ చేస్తారు. లేకపోతే విపరీతమైన షాక్కి గురవుతారు. దీన్నే కౌన్సిలింగ్ అంటారు. ప్లాస్టిక్ సర్జరీ చేయటానికి 3 లక్షలు అవుతుందన్న విషయం నాకు గుర్తుంది. కానీ నా ఆర్థిక ఒత్తిళ్లు నలువైపుల నుంచి మేఘాల్లా కమ్ముకు వస్తున్నాయన్న విషయం కూడా నాకు తెలుస్తోంది. అయితే ఆసుపత్రిలో రకరకాల రోగుల్ని చూస్తున్న కొద్దీ నాకు ఆర్థిక సౌఖ్యాల మీద, భవబంధాల మీద ఉత్సాహం తగ్గిపోసాగింది. ఇద్దరము ఖాళీయే కాబట్టి భ్రమర నాతో చాలా వాదించేది. వాదన అంటే ఏమిటి? అవతల వారి అభిప్రాయాల్ని, అనుభవాల్ని, తెలివిని యువతలి వారు ఒప్పుకోకపోవటమేగా. మరోలా చెప్పాలంటే ఎదుటి మనిషి జ్ఞానాన్ని అంగీకరించకపోవటం, భావాలతో ఏకీభవించకపోవటం. ఆ అమ్మాయి తన అభిప్రాయాలు నాతో ఫ్రాంక్గా చెప్తూ అలాగే మాట్లాడేది. సెల్లో మనకు మెసేజ్ వస్తుంది, దాన్ని ఇంకొకళ్ళకి మన సొంతంగా మార్చి పంపుతాం, వాళ్ళు ఖుషి. ఆల్ఫ్రెడ్ సంగతి ఏమిటి అని అడిగాను. ఆల్ఫ్రెడ్ ఎవరు? నీ పేరు చెప్పినప్పుడు అతను అలానే అన్నాడు. నాకు గుర్తు రావటం లేదబ్బా, సాలోచనగా అంది. అతనింటికి కూడా వెళ్ళావు, హోటల్ యజమాని, బ్యాచులర్. ఓ అతనా అంది గుర్తొచ్చినట్లు. మొదటిసారి పరిచయం కాగానే రొమాన్స్ ప్రపోజ్ చేశాడు. పవిత్ర స్నేహం అయితే చేస్తానన్నాను. హోటళ్ళకి, సినిమాలకి తీసుకెళ్ళి పవిత్రంగా డబ్బు ఖర్చు చేయటం తన పాలసీ కాదన్నాడు. పెళ్లి కాకముందు శీలం పోగొట్టుకోవటం నా పాలసీ కాదన్నాను. అదే అతన్ని ఆఖరిసారి కలవటం. పెద్ద మెటీరియలిస్టు, అంతా స్వార్థమే. అలాంటి వాళ్లతో వేగటం కష్టం. ఈ ప్రకాష్ గొడవ ఏమిటి? నాతో చాలా స్నేహంగా ఉండేవాడు. నువ్వు కూడా ఉండేదానివా? మరి అతను కేవలం పరిచయస్తుడు మాత్రమేనని, తరచూ వేధించేవాడని, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో యాసిడ్ పోశాడని మీడియాలో చెప్పారు. ఒక రకంగా అది కరెక్టే. నాతో స్నేహంగా ఉండేవాడు, కొంతకాలానికి పెళ్లికి ప్రపోజ్ చేశాడు, కాదన్నాను. హోటల్స్కి, సినిమాలకి వెళ్ళేవారా? స్నేహంతో వెళ్తే తప్పేమిటి? అతడికి ఆ ఉద్దేశం ఉన్నదని నీకు తెలియదా? నేనంత లోతుగా ఆలోచించలేదు. అయినా అవతలి వాళ్ళు అడిగినప్పుడు కదా ఆలోచించాల్సింది. జైల్లోని ప్రకాష్ మాటలు గుర్తొచ్చాయి. నాతో చాలా స్నేహంగా తిరిగింది. నాలో ప్రేమ మొదలైంది. ధైర్యం చేసి చెప్పాను. నీకా ఉద్దేశం ఉంటే నాతో స్నేహం మానుకో అంది. ముందెందుకు చెప్పలేదు అన్నాను. నువ్వు ప్రపోజ్ చేయలేదుగా అంది. నన్ను వదిలేశాక ఆల్ఫ్రెడ్ అని ఓ డబ్బున్న కుర్రవాడితో కనబడింది. ఆవేశం పట్టలేకపోయాను. నేను బలహీనతలున్నవాణ్ణేగా. ఇదంతా నన్ను నేను సమర్థించుకోవటానికి కాదు. నేను చేసేది దారుణం, కానీ ఇదంతా మీరు రాయాలి. ప్రకాష్ మాటలు నేను గుర్తు చేసుకుంటూ ఉండగా, ఏమిటి అకస్మాత్తుగా సైలెంట్ అయిపోయారు అని అడిగింది. ఆంథ్రోపాలజీ గురించి ఆలోచిస్తున్నాను. ఆంథ్రోపాలజీయా అంటే? మానవజాతి పుట్టినప్పటి నుండి ఆలోచనల్లో, జీవన విధానాల్లో వచ్చిన పరిణామక్రమం అన్నాను. అంతకన్నా ఏం చెప్పను. స్వేచ్ఛకి కొత్త అర్థం, పల్లె నుంచి నగరానికి, స్నేహాలకి కొత్త అర్థాలు, ప్రపోజ్ చేసే వరకు చూసి చూడనట్లు ఊరుకోవటం, బాడీ కెమిస్ట్రీ, ఈర్ష్య, ఆవేశం, ఫలితం. నేను చేసిన దానిలో తప్పుందా అంకుల్ అని అడిగింది. లేదమ్మా, నేను చేసిన దానిలో తప్పుంది అందామనుకుని ఆ అమ్మాయికి అర్థం కాదని ఊరుకున్నాను. అక్కడి నుంచి మౌనంగా వరండాలోకి వచ్చేశాను. భ్రమరకి నాకు తేడా ఏముంది? ఆమెలాగే మేమందరం కూడా చేసిన పనిని సమర్థించుకునే వాళ్ళమే. రాజకీయాల నుంచి సాహిత్యం దాకా, లంచం తీసుకోవటానికి సమర్థన, ట్విన్ టవర్స్ కూలగొట్టడానికి సమర్థన,
మీడియాలో వాస్తవ గాథల పేరిట క్రైమ్ ప్రసారాలకి సమర్థన, ప్రజల సొమ్ము కొల్లగొట్టడానికి ప్రజాస్వామిక వ్యవస్థ రూపకల్పన. నేను ఈ రకంగా ఆలోచిస్తూ ఉండగా లోపల నుండి కెవ్వున కేక, బిగ్గరగా రోదన వినిపించింది. నేను కదల్లేదు. సైకియాట్రిస్ట్ సమక్షంలో అద్దంలో చూసుకుని ఉంటుంది. హృదయ విదారకంగా ఏడుస్తోంది. లోపలికి వెళ్ళి చేసేది ఏమీ లేదు. తెలిసి తెలియక ఆ అమ్మాయి చేసిన చర్యకి అంత ఘోరమైన స్థితి అనుభవిస్తోంది. అంతా తెలిసి చేసే మాలాంటి వారికి ఎంత పెద్ద శిక్ష వేయాలి? ఆపరేషన్ చేసి ఆమె మొహం మీద మచ్చల్ని తొలగించవచ్చు. మా మనసుల మీద మచ్చల్ని, ప్రవర్తనల్లో మరకల్ని, ఆత్మవంచనలో ముడతల్ని తొలగించడానికి ఏ ఆపరేషన్ చేయాలి? ఎవరు చేయాలి? ఆ సాయంత్రం బ్యాంకర్ నన్ను పిలిపించాడు. మిస్టర్ భరద్వాజ, మీ ఇంటి మీద తీసుకున్న అప్పు 4 వాయిదాలు మీరు కట్టలేదు. అవును అన్నాను. కార్ లోన్ కూడా అలాగే ఉండిపోయింది. అవును. మరేం చేద్దామనుకుంటున్నారు? మీరేం చేద్దామనుకుంటున్నారు అని అడిగాను. ఊహించని ఈ ఎదురు ప్రశ్నకి కాస్త దెబ్బతిన్నట్లు చూసి, వేలం వేస్తాం అన్నాడు కాస్త కోపంగా. వెయ్యండి అన్నాను తాపీగా. రవ్వంతా విస్తుపోయాడు. నేనే తిరిగన్నాను. నాకు అన్నిటి మీద వ్యామోహం పోయింది మేనేజర్ గారు. అప్పు తీసుకుని కట్టిన బంగళా, లోన్ మీద తీసుకున్న కారు, డబ్బుతో కొనుక్కున్న బిరుదులు, పైరవీలతో వచ్చిన అంతస్తు అంతా పోయింది. నా ఆస్తులన్నీ మీరే తీసుకుని జప్తు చేయించండి అని బయటకు వచ్చేశాను. నాది శ్మశాన వైరాగ్యమా, లేక నిర్వాణయోగమా, ఏమీ చేతకాక ఇలా మారానా, లేక కోరికని త్యజించానా? నాది వైరాగ్యం కాదని, వేదాంతమని ఆ మరుసటి రోజు జరిగిన సంఘటన నిరూపించింది. పొద్దున 6ంటికి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే ఎదురుగా మరుగుజ్జు లాంటి వ్యక్తి నిల్చుని ఉన్నాడు. 4 అడుగుల కన్నా ఎత్తు ఉండడు. ఏం కావాలి అని అడిగాను విసుగ్గా. నాతో రావాలి అన్నాడు. ఎవరు నువ్వు? ఎక్కడికి రావాలి అని అడిగాను. ద్వైత మహర్షి పంపారు. మనం పాత బస్తీకి వెళ్ళాలి అన్నాడు. నా భార్య పాత బస్తీలో ఎందుకుందో అర్థం కాలేదు. అయినా అతడినేమీ ప్రశ్నించకుండా తొందరగా తయారై అతడితో బయలుదేరాను. అయితే నా ఊహ తప్పు. అతడు తీసుకెళ్ళింది నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోయి చేతులు కాల్చుకున్న వ్యవహారంలో 3 కోట్లు ఇచ్చిన వ్యక్తి ఇంటికి. ఇతడి పేరు ముస్తఫా. నీలాగే చాలామందిని మోసం చేశాడు. అడ్రస్ పట్టుకోవడమే కష్టమైంది అన్నాడు వామనుడు లోపలికి నన్ను తీసుకువెళ్తూ. నాకేమీ అర్థం కాలేదు. ఈ లోపులో ముస్తఫా లోపల నుండి వచ్చాడు. డబ్బు ఇప్పుడు ఇవ్వలేను, వారం రోజులు పోయాక రండి అన్నాడు కరుగ్గా. నేను సంభ్రమంతో తలెత్తి చూశాను. మా బ్రోకర్ జోషి చెప్పిన ప్రకారం నా దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసిన వ్యక్తి ఎప్పుడో ఉడాయించాడు. అగ్రిమెంటు కాగితాలు 4 గీసుకోవటానికి కూడా పనిచేయవు. చూడు అన్నాడు వామనుడు ముస్తఫాతో. నువ్వు ఇవన్నీ మోసం చేశావు. నాకు భయం వేసింది. అక్కడంతా వస్తాదుల్లాంటి మనుషులు తిరుగుతున్నారు. అది రియల్ ఎస్టేట్ మాఫియా అని అర్థమైంది. అలాంటి వాతావరణం సినిమాల్లో చూడటమే. ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతోంది. వారం రోజుల తర్వాత అన్నాగా, అప్పుడు కనపడండి పోండి అన్నాడు చేదరింపుగా. మరి ఈరోజే ఇన్ని పంపమని మా మహర్షికి ఎందుకు చెప్పావు అన్నాడు నన్ను చూపిస్తూ. 1,00,000 చెప్తాం, అన్నీ చేస్తామా ఏమిటి? కోట్లతో వ్యవహారం. తీసుకునేటప్పుడు తెలియదా కోట్లతో వ్యవహారం అని అన్నాడు పొట్టివాడు ధైర్యంగా. ఆ కాన్ఫిడెన్సే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమిటి బే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఒరే ఖాన్, ఈ ఇద్దరిని బయటికి పంపు అని అరిచాడు ముస్తఫా. సరే అయితే అంటూ పొట్టివాడు వెనుతిరుగుతూ గాల్లోకి చెయ్యెత్తాడు. దబీమన్న పెద్ద చప్పుడుతో నిలువెత్తు ముస్తఫా గుండె పట్టుకుని నేల మీదకు కుప్పలా కూలిపోయాడు. వామనుడు తాపీగా, వారం రోజుల క్రితం మహర్షి నీతో మాట్లాడినప్పుడు కూడా ఇదే జరిగిందని నీకు గుర్తుండే ఉంటుంది అన్నాడు. నాకేమీ అర్థం కావటం లేదు. మహర్షి మాట్లాడటం ఏమిటి? ముస్తఫా లాంటివాడు తీసుకున్న డబ్బు వెనక్కి ఇవ్వటానికి ఒప్పుకోవటం ఏమిటి? కాదనేసరికి గుండె నొప్పి రావటం ఏమిటి? 5 నిమిషాల్లో అకౌంట్ సెటిల్ అయింది. డబ్బు నిండిన బ్రీఫ్ కేసులతో వచ్చి కారెక్కాం. నా మనసంతా ఉద్విగ్నంగా ఉంది. ఏమిటి మిస్టరీ అని అడిగాను. కారు రెడ్ లైట్ దగ్గర ఆగింది. తెలియని దాని గురించి ఆలోచించటం అనవసరం. నీ డబ్బు నీ దగ్గరికి వచ్చేసిందిగా, బాయ్ అని కారు దిగి జనంలో కలిసిపోయాడు. నేను వారిద్దామనుకునే లోపల పచ్చలైట్ వెలగటం, వెనుక నుంచి హారన్లు మోగటంతో కారు ముందుకు పోనిచ్చాను. నేనింటికి వెళ్ళేసరికి 4 రూపాయల వడ్డీకి అప్పు ఇచ్చిన వాళ్ళు కూర్చుని ఉన్నారు. భూమి కొనుగోలులో మొత్తం పోయిందటగా, అప్పెలా తీరుస్తావు అని బెదిరిస్తున్నట్లు అడిగారు. అటో ఇటో తేల్చుకోవటానికి సిద్ధపడి వచ్చినట్లున్నారు. జోషి కూడా బిక్కమొహం వేసుకుని కూర్చుని ఉన్నాడు. బ్రీఫ్ కేస్ తెరిచేసరికి వాళ్ళ నోళ్లు మూతపడ్డాయి. ఒక్క జోషి నోరు మాత్రం ఆశ్చర్యంతో నోరు తెరుచుకుంది.
అతడి మొహంలో కనపడిన షాక్ నాకు చాలా కాలం గుర్తుండేలా ఉంది. ఇంత డబ్బు! అర్ధోక్తిలో ఆపాడు. ముస్తఫా ఇచ్చాడు అన్నాను. ముస్తఫా ఇచ్చాడా? ఎలా? అందరూ నా వైపు విస్మయంగా చూస్తున్నారు. నేను సమాధానం చెప్పలేదు. చెప్పటానికేమైనా ఉంటేగా, నాకే తెలీదు. బ్రీఫ్ కేసులోంచి నోట్ల కట్టలు బయటపెట్టాను. అందులో నా పెట్టుబడి కూడా ఉంది. నిశ్శబ్దంగా లెక్కపెట్టి ఎవరి డబ్బు వారికిచ్చేశాను. వారికిచ్చిన వడ్డీ పోను నా వాటాలో 4 లక్షల దాకా మిగిలింది. అదే ప్రస్తుతం నా ఆస్తి. అది తీసుకుని బ్యాంకుకి వెళ్ళాను. రండి రండి, మీకోసమే చూస్తున్నాను అన్నాడు మేనేజర్. ఏమిటి సంగతి అన్నాను. మా జనరల్ మేనేజర్ మీ ఫ్యాన్. అంత పెద్ద రచయిత ఆస్తి వేలం వేయటం ఏమిటి? ప్రస్తుతం ఒక 4 లక్షలు కడితే ఓ 6 నెలలు ఆగుదాం అన్నారు. చాలా గుడ్ న్యూస్. నా దగ్గర అంత డబ్బు లేదు. అతను నచ్చ చెప్తున్నట్లు 6 నెలల్లో మీ బిల్డింగ్ ఖరీదు 10 లక్షలు పెరుగుతుంది. ఈలోపు మీకు రాయల్టీలు కూడా వస్తాయి. ఏదో ఒకటి చెయ్యండి అన్నాడు. నాకు ఆ ఇల్లు అచ్చి రాలేదు మేనేజర్ గారు. అక్కడ శాంతి లేదు. శాంతి లేని ఇల్లు నాకొద్దు. ఇక ఆ ప్రసక్తి వదిలేయండి అంటూ నా ఇల్లు అమ్మకం తాలూకు ఆయన అందజేసిన కాగితాల మీద సంతకం చేసి బయటకొచ్చాను. నేను చాలా ఫూలిష్గా ప్రవర్తిస్తున్నానని నాకు తెలుసు. పోలీసులు ఆసుపత్రిలో తాగింది కక్కించటం నుంచి ఆత్మహత్యా ప్రయత్నం వరకు వరుసగా జరిగిన సంఘటనలు నన్ను కుదిపేస్తున్నాయి. బ్యాంకు నుంచి ఆసుపత్రికి వెళ్ళాను. నాకు తెలిసిన డాక్టర్ ఎదుటి కుర్చీలో భ్రమర తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. వారితో పాటు ఆ అమ్మాయి కూడా ఉంది. అయితే అద్దంలో చూసుకున్న తర్వాత ఆమెలో పూర్వపు హుషారు లేదు. తల వంచుకుని కూర్చుని ఉంది. చర్మం లేతగా ఉండగానే మొదటి ఆపరేషన్ చేస్తే మామూలు రూపం వస్తుందన్నారు. కరెక్టేగా అని అడిగాను. అవునన్నాడు డాక్టర్. ఒక ఇల్లు రక్షించుకోవటం మానేసి ఒక కుటుంబాన్ని రక్షించిన సంతృప్తితో నా దగ్గరున్న డబ్బు ఆ దంపతులకిచ్చి ఆపరేషన్ ఏర్పాట్లు చేసుకోమని చెప్పాను. భ్రమర విభ్రమంతో తలెత్తింది. ఆ సంతోషాన్ని కూడా నేను పట్టించుకోలేదు. ప్రస్తుతం నేను బికారిని. మోక్ష సన్యాస యోగం అంటే అదేనేమో అర్థం. బయటకొచ్చాను. వరండాలో చల్లటి గాలి వీస్తోంది. వర్షం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. నాలో ఎందుకో చక్కటి అనుభూతి. ఒళ్ళు తేలికైన ఫీలింగ్. సీకాయతో తలంటుకున్న పరిమళం. వెళ్దామా? వెనక నుంచి వినపడిన మాటలకి చప్పున అటు తిరిగాను. అదే మృదుమధుర మందహాసంతో నిలబడి ఉన్నాడు ద్వైత మహర్షి. నువ్వు అన్నాను విస్మయంతో. అతన్ని చూసిన ఉద్వేగంతో గబగబా, నువ్వు పంపిన ఆ కుర్రాడెవరు? ముస్తఫా అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా, మనం బయలుదేరదామా అని తిరిగి ప్రశ్నించాడు. ఎక్కడికి? ఒక మంచి పని చేస్తే నీ భార్యని చూపిస్తానని అన్నాను, గుర్తుందా? పద వెళ్దాం. నేను చేసిన మంచి పని ఏమిటో వెంటనే గుర్తురాలేదు. తర్వాత అర్థమైంది. అయితే దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. నా భార్యని కలుసుకోవాలన్న తొందరలో అతడితో పాటు హడావిడిగా బయలుదేరాను. మేమిద్దరం చాలా దూరం ప్రయాణం చేసి ఒక పెద్ద భవంతి దగ్గరికి చేరుకున్నాం. మార్గమధ్యంలో కుతూహలం ఆపుకోలేక అడిగాను, నా భార్య నీ దగ్గర లేదా? లేదు. నిన్ను కూడా మోసం చేసిందా? ఒక రకమైన సంతృప్తితో అడిగాను. నా ఇల్లు కాలితే పర్వాలేదు, నా ప్రత్యర్థి ఇల్లు కూడా కాలింది కదా అన్న సంతృప్తది. నన్ను మోసం చేయలేదు. ఆ మాటకొస్తే ఆమె నాతో రాలేదు. నువ్వు మొదటి నుండి తప్పుడు అభిప్రాయంతోనే ఉన్నావు. ఒక పొర వీడిపోయింది. నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. నా భార్య వయసులో పెద్దది, ఇంత చిన్న యువకుడితో ఎలా పయనిస్తుంది అని. అయితే నాలో మరో అనుమానం మొదలైంది. నీతో ఉండటానికి కాకపోతే నీతో ఎందుకు వచ్చింది అని అడిగాను. నా వాక్యం ఆధునిక కవిత్వంలాగా నాకే అర్థం కాలేదు, కానీ మహర్షికి అర్థమైనట్లుంది. మీ వివాహానికి ముందే ఆమె నాకు తెలుసు. ఒక రచయితని వివాహం చేసుకోబోతున్నందుకు ఆమె చాలా సంతోషించింది. స్వాప్నిక లోకాల్లో విహరించింది. కానీ వివాహం జరిగిన తర్వాత ఆమె గ్రహించింది, నీదేదీ నీది కాదని. ఒక వ్యక్తి నుంచి సంగ్రహిస్తే అది కాపీ, 10 మంది నుండి స్వీకరిస్తే అది రీసెర్చ్. సహజత్వం లేని నీ రచనల వల్ల కలిగిన గిల్టీ ఫీలింగ్తో నీ పట్ల నీకు చిరాకెక్కువైంది. క్రమక్రమంగా ఆమెలో కూడా అసంతృప్తి బయలుదేరి ఆ విషయం నాకు చెప్పింది. ఎక్కడైనా ప్రశాంతంగా ఉండే వ్యక్తి గురించి చెప్పమంది. అంతవరకే నా బాధ్యత. అయితే ఒక బ్రోకర్గా పనిచేశావన్నమాట. ఒళ్ళు మండుతుంటే వెటకారంగా అన్నాను. అయితే నా మాటలకి అతనేం బాధపడలేదు. డబ్బు కోసమో పదవి కోసమో పనిచేసేవాడిని బ్రోకర్ అంటారు. నేను కేవలం నీ భార్య మనశ్శాంతి కోసం ఇదంతా చేశాను. మనశ్శాంతి లేని స్త్రీలని ఒక ఇంటి నుండి మరొక ఇంటికి ఎగుమతి చేసే వ్యాపారం గురించి వినటం ఇదే మొదటిసారి నాకు. ఆశ్చర్యపోవాలో, దుఃఖించాలో, కోపగించుకోవాలో తెలియక, ఎక్కడ దింపావు నా భార్యని అని అడిగాను. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అన్నాడు క్లుప్తంగా. కొంచెంసేపు ప్రయాణం చేసి ఒక ఖరీదైన లొకాలిటీలోకి ప్రవేశించాం. విశాలమైన భవంతులు,
వాటి ముందు విస్తారమైన తోటలు, దాదాపు ప్రతి ఇంటిలోనూ లోపల ఒక స్విమ్మింగ్ పూల్, ఖరీదైన 2-3 కార్లు కనబడుతున్నాయి. నాకు దుఃఖం కలిగింది. కేవలం ఈ ఖరీదు చూసే నా భార్య ఇక్కడికి వచ్చేసిందా? ఇంత ఆస్తి నాకు లేకపోవచ్చు, కానీ ఉన్నంతలో బాగానే చూసుకున్నాను కదా. ఆశకు అంతులేదని నాకు తెలుసు, కానీ ఆ విషయాన్నే మరొకసారి నా భార్య ద్వారా తెలుసుకోవాల్సి రావటం నా దుఃఖ కారణం. అదిగో ఆ భవంతి చూడు. ఒకప్పుడు చిన్న జేబు దొంగ, అరెస్ట్ అయి జైలుకెళ్ళాడు. అక్కడ పరిచయాలు పెంచుకున్నాడు. హత్యలు చేయించి ఫ్యాక్షన్ లీడర్గా మారాడు. బ్యాంకుల్లో కోట్లు అప్పు తీసుకుని పారిశ్రామికవేత్త అయ్యాడు. పార్టీకి 10 కోట్లు ఇచ్చి రాజకీయాల్లో చేరాడు. ఒక బ్యాంకరు, ఒక జడ్జి, ఒక పోలీస్ ఆఫీసర్ కలిస్తే ఇక ఆ కేసు తేలదు. తేలినా శిక్ష పడదు. అలా సంపాదించాడు. కేంద్ర మంత్రి అయ్యాడు. మంత్రి అయ్యాక ఒక్కసారైనా ఆఫీస్కి వెళ్ళలేదు. ఒక్క ఫైలు మీదనైనా సంతకం చేయలేదు. పత్రికల్లో ప్రాచుర్యం, కోట్లు సంపాదించటం వగైరా మాత్రమే అతడు చేసే పనులు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? విసుగ్గా అడిగాను. నీ భార్య అతడితోనే ఉంది కాబట్టి. మేము వెళ్ళేసరికి అక్కడంతా హడావిడిగా ఉంది. ఇంటి ముందు అన్ని కార్లు చూసి ఏదో జరుగుతూ ఉందనుకున్నాం. అంతమందిలో నా భార్యని కలుసుకుని హడావిడి చేయటం ఇష్టం లేక వెళ్ళిపోదామని అన్నాను. అసలు ఏం జరిగిందో చూద్దాం అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. గేటు దగ్గర ఎవ్వరూ ఆపు చేయలేదు. లోపలికి ప్రవేశించాం. హాల్లో జనం బారులు కట్టి వరుసగా నిలబడి ఉన్నారు. మధ్యలో ఉన్నాడు మాజీ మంత్రి. కూర్చుని కాదు, పడుకుని. మంచం మీద కాదు, నేల మీద. అద్దాల పీటిక మీద పువ్వులున్నాయి. అంత క్రితం రాత్రే మరణించాడని ఆ తరువాత తెలిసింది. మేము వెళ్ళిన అరగంటకి అతడి శవాన్ని వ్యాన్ ఎక్కించారు. అందరూ వెళ్తుంటే మహర్షి నన్ను ఆపాడు. అతడి ఉద్దేశం నాకు అర్థమైంది. మాకు కావాల్సింది శాంతి, అంతేకాని చచ్చిన వాడికి శ్మశానపు వీడుకోలు కాదు. వ్యాన్లో శవము, వెనకే జనము వెళ్తుంటే నేను రాసిన మినీ కథ గుర్తొచ్చింది. కాల్తున్న చితిని చూస్తూ పక్కనున్న వాడిని మరొకడు అడుగుతాడు, తన వారికి అతడు ఏం వదిలాడు అని. పక్కవాడు నిర్వేదంగా అంటాడు, అంతా. చిన్న కథ, నా భార్య శాంతి చెప్పగా రాసిన కథ. నా నిశ్శబ్ద సమాధిని చెదిరిస్తూ, నువ్వు ఇటు వెళ్ళు, నేను అటు అవుట్ హౌస్ వైపు వెళ్తూ వెతుకుతాను అన్నాడు. ఈ సమయంలోనా? తటపటాయించాను. దీనికోసం మళ్ళీ ఇంకొకసారి వద్దామంటావా? నిజమేననిపించింది. బయలుదేరాను. విశాలమైన భవంతి, చాలా గదులు ఉన్నాయి. ఉమ్మడి కుటుంబం అనుకుంటాను. మరణించాక అందరూ వెంటరాగా, రాజు వెడలే రవితేజము కదలగా అన్నట్లు వెళ్ళాడు. నాకు మాత్రం నవ్వాలో ఏడవాలో తెలియని స్థితి. నా భార్య కోసం నా తోడల్లుడి ఇంటిని దొంగతనంగా వెతకటం కన్నా దౌర్భాగ్య స్థితి మరేమున్నది? నా ఆలోచనలను చెదురుస్తూ లోపల నుంచి పెద్దగా కేకలు వినపడ్డాయి. అతడి భార్యో నా భార్యో గట్టిగా ఏడుస్తుందనుకున్నాను. అయితే నా ఊహ తప్పు. మగవాళ్ళు శ్మశానం నుంచి తిరిగి వచ్చేశారనుకుంటాను. ఆడవాళ్లు దెబ్బలాడుకుంటున్నారు. వెనక నుండి మహర్షి కంఠం వినిపించింది. ఏం చూస్తున్నావు? వెనక్కి తిరిగి అతడి వైపు చూడకుండా నిర్లిప్తమైన కంఠంతో అన్నాను. భార్య కడుపున పుట్టిన తన కొడుక్కి మొత్తం ఆస్తి ఇవ్వటం కోసం తల్లి కడుపున పుట్టిన తమ్ముడితో ఘర్షించే సహోదరుల్ని చూస్తున్నా మహర్షి. పద పోదాం, నీ శాంతి ఇక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళింది? కనుక్కున్నాను. అక్కడికి వెళ్దామా, లేక ఆమెను కలుసుకోవాలన్న కోరిక నశించిందా? లేదు, మరింత ఎక్కువైంది. నీతో వెళ్ళిపోయిందంటే చాపల్యం అనుకున్నాను. ఇలా రకరకాల ప్రదేశాలు తిరగటం ఏమిటి? బహుశా ఆమెకు పిచ్చి పట్టిందేమో అని నా అనుమానం అంటూ అతడు నవ్వటం చూసి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాను. శాంతికి పిచ్చి పట్టింది. పుస్తకం పేరు బాగుంది కదా. నా జీవితం అంటే నీకు వెటకారంగా ఉందా మహర్షి? చాచా, అటువంటిదేమీ లేదు అంటూ ఆప్యాయంగా నా చేతి మీద చేయి వేసి పద వెళ్దాం అన్నాడు. ఇద్దరం కలిసి బయటకు వస్తుండగా, ఇతడిది మామూలు మరణం కాదట, హత్య అన్నాడు. నేను విస్మయంగా ఎలా అన్నాను. మంత్రి కదా, మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని 50 లక్షలు తీసుకుని ఏడాది నుంచి తిప్పుతున్నాడు. అవతలి వారు విసిగెత్తి మర్డర్ చేశారట. నేను మాట్లాడలేదు. మాట్లాడటానికి ఏమీ లేదు. ఆ మరుసటి రోజే ఇద్దరం బయలుదేరాం. మేము అనుకున్నంత సులభంగా శాంతి ఆచూకీ దొరకలేదు. ఒక చోట నుండి మరొక చోటకి కాందిసీకుల్లా తిరగవలసి వచ్చింది. నాకేమీ కష్టంగా అనిపించలేదు. దానికి కారణం నా భార్యని పట్టుకోవాలన్న పట్టుదల కాదు, మహర్షితో సాంగత్యం. అంత చిన్న వయసులోనే అతడికి అంత జ్ఞానం ఎలా వచ్చిందో అర్థం కాలేదు. అతడితో మాట్లాడుతూ ఉంటే ఎన్నో తెలియని విషయాలు తెలియసాగాయి. అతడి ఆకారం లాగానే స్వరం కూడా మృదుమధురం. ఆ కంఠంతో అతడు చెప్తుంటే వినటం గొప్ప అనుభవం. కాసింత తెలిసినప్పుడు నాకెంతో తెలిసిందని విర్రవీగేవాణ్ణి. తెలుస్తున్న కొద్దీ నాకేమీ తెలియదని అర్థమైంది. హరిద్వార్ వెళ్తుండగా అతనన్నాడు, ఇద్దరు వ్యక్తులు ఒకే గొడుగులో ప్రయాణిస్తున్నారనుకో. స్వార్థపరులైతే ఇద్దరూ దాన్ని తమ వైపు లాక్కుంటారు.
మొహమాటమస్తులైతే అవతలి వారి వైపు తోస్తారు. చిత్రమేమిటంటే 2 సందర్భాల్లోనూ ఇద్దరూ తడిచిపోతారు. ప్రపంచంలో మనుషులు కూడా ఇలా 2 రకాలకి చెందినవారే. డబ్బు గొడుగు తమ వైపు లాక్కుంటున్న డబ్బున్నవారు అశాంతితో తడుస్తున్నారు. వాళ్ళకి గొడుగు పడుతున్న బీదవారు ఆకలితో తడుస్తున్నారు. నాకు సరిగ్గా అర్థం కాలేదు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండగా అతనే మళ్ళీ అన్నాడు, నేను నీలో ఒక విషయం గమనించాను భరద్వాజ. నువ్వెందుకు ఎప్పుడు మనస్ఫూర్తిగా బిగ్గరగా నవ్వవు? నువ్వు హాయిగా ఆహ్లాదంగా ఉండటం ఇంతకాలపు మన పరిచయంలో ఒక్కసారి కూడా చూడలేదు. నేను కాస్త దెబ్బతిని వెంటనే సర్దుకుని, రచయితలంటే నిరంతరం ఘర్షణతో రగిలిపోయేవారు. వారెప్పుడూ తమ ఆలోచనల అలౌకిక సమాధిలో ఉంటారు అన్నాను. చెవిలో పెట్టడానికి ఇంతకన్నా పెద్ద పువ్వు మరొకటి ఉండదు. నీది ఆత్మవంచన అంటూ నవ్వాడు. నా మొహం ఎర్రబడింది. ఆవేశంతో దానికి సమాధానం ఇవ్వబోతుండగా అతడే మళ్ళీ అనునయంగా, చూడు భరద్వాజ, ఈ కారణంగానే నీ జీవితంలోంచి శాంతి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఆలోచించు. ఆత్మవంచన కన్నా ఆత్మవిమర్శ మంచిది. నీకు స్నేహితులు, ఆత్మీయులు కూడా ఎవ్వరూ లేరు. ఎందుకు సమాధి, ఘర్షణ లాంటి పదాలు? వాటిని వదిలిపెట్టి ఆలోచించు. సమాజం పట్ల కసితో నవ్వటం మానేసిన విప్లవ కవివి కావు కదా నువ్వు. చివరికి నీ స్నేహితురాలతో కూడా నువ్వు సుఖంగా ఉండలేకపోయావు. ఇదంతా ఎందుకిలా జరుగుతోంది? ఎందుకు నీకీ చికాకు, కోపం అన్నాడు. బాధ్యత లేని మనుషుల్ని చూస్తే చిరాకు రాకేం చేస్తుంది? అర్ధరాత్రి రైల్లో బిగ్గరగా సెల్ఫోన్లో మాట్లాడేవారు, నోటికి ఖాళీ ఇవ్వకుండా తినేవాళ్ళు అందరూ నాకు విసుగు కలిగిస్తున్నారు. రైలు ప్రసక్తి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకసారి నేను ప్రయాణం చేస్తూ ఉండగా ఎదురుగా ఓ 40 ఏళ్ల స్థూలకాయురాలు కూర్చుంది. ఎదురుగా అదే వయసు వ్యక్తి ఉన్నాడు. అర్ధరాత్రి వరకు వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ప్రస్తుత టీవీ సీరియల్స్ గురించి, తన పిల్లల గురించి, బంగారం ధర గురించి. తన జ్ఞానాన్నంతా అతడి మెదడనే చెత్తకుండీలో వేసింది. రాజకీయాల నుంచి రాష్ట్ర విభజన వరకు తన అమూల్యాభిప్రాయాలన్నింటినీ ఆమె చెవి అనే వాష్ బేసిన్లో అతడు పోశాడు. ఎవరి స్టేషన్ రాగానే వారు దిగిపోయారు. ఎందుకు మనుషులింత డయేరియా ఆఫ్ టాకింగ్తో బాధపడతారో నాకు అర్థం కాదు. తమ భావాలు అవతల వారికి చెప్పుకోవాలని, మెప్పు పొందాలని ప్రతి వారికి ఉంటుంది. నువ్వు రచయితవు. అందరూ నీలా రాయలేరు కాబట్టి మాట్లాడతారు, అంతే. జ్ఞానాన్నో ఆనందాన్నో పెంచుకునేలా మాట్లాడుకోవచ్చుగా. వాళ్ళకదే ఆనందం, కాదనటానికి నువ్వెవరు? వాళ్ళని చూస్తే జాలేస్తుంది నాకు. నిన్ను చూసి వాళ్ళు అలానే జాలిపడతారు. చాలాసేపు మాట్లాడకుండా ఆ తర్వాత నెమ్మదిగా అన్నాను, నువ్వు చెప్పింది నిజమే. కానీ మనుషులందరూ నిరంతరం పనిచేయాలని, తమ కర్తవ్యం బాగా నిర్వర్తించాలని, ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండాలని, ఇతరులకి ఆనందాన్ని పంచాలని, ఉదయాన్నే లేవాలని, ఉత్సాహంగా ఉండాలని, సమయపాలన, వాగ్దాన పాలన మొదలైన నిబంధనలతో, ప్లానింగ్తో జీవితాన్ని ఆనందించాలని అనుకుంటూ ఉంటాను. ఆఫీసులకి వెళ్ళని వాళ్ళు, వెళ్ళినా పని చెయ్యని వాళ్ళు, పనిలో ఆనందం పొందలేని వాళ్ళు, బద్ధకస్తులు, చదువు మీద ఉత్సాహం లేని విద్యార్థులు, జీవితాన్ని రొటీన్గా గడిపేవాళ్ళు, భావుకత్వం నశించిన వాళ్ళు, ప్రకృతిని ఆనందించలేని వాళ్ళు నాకు చిరాకు కలిగిస్తున్నారు. కేవలం సమస్యలు చెప్పుకోవటానికే స్నేహం చేసే స్నేహితులతోనూ, స్నేహితురాళ్లతోనూ విసిగిపోయాను. అందుకే నవ్వు మాయమైంది. నీ గురించి కూడా అవతలివారు అలాగే అనుకుంటూ ఉండవచ్చు కదా. లేదు, నేను ఇతరుల పట్ల విసిగిపోయాను, నా పట్ల కాదు. అందుకే ఇంట్రావర్ట్గా మారాను. నిశ్చయంగా చెప్పగలవా? నిశ్చయంగా చెప్పగలను. నా కంఠంలో విశ్వాసం బహుశా అతడికి స్పష్టంగా కనపడి ఉంటుంది. మరేమీ మాట్లాడలేదు. కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండి తనలో తానే నన్ను విశ్లేషిస్తున్నట్లు సాలోచనగా అన్నాడు. అవతల వారిని అద్భుతంగా ఊహించుకుని స్నేహం చేస్తావు. కొద్ది పరిచయంలోనే నీ కళ కళ్ళ అని తెలిసిపోయేసరికి నీకు చిరాకు మొదలవుతుంది. బహుశా శాంతి పట్ల కూడా ఇదే జరిగి ఉంటుంది. అది నా తప్పు కాదు అన్నాను. కానీ నష్టం జరిగేది నీకేగా. మనుషులు ఇంతకన్నా బాగా ఎందుకుండరు? ఉండటం లేదని ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు. అన్ని కోట్లు సంపాదించిన ఆ మాజీ మంత్రి మెడికల్ కాలేజీ సీటు వ్యవహారంలో లక్షలకి కకృతి పట్టడం వల్లేగా హత్యకి గురయ్యాడు. బాధ్యతలు ఇష్టం లేకేగా యువతీ యువకులు పెళ్లి చేసుకోకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా భార్యాభర్తల్లాగా కలిసి ఉంటున్నారు. అవతలి కుర్రవాడు ఏం కోరుతున్నాడో తెలిసి కూడా తెలియనట్లు నటించటం వల్లనేగా భ్రమర యాసిడ్ దాడికి గురైంది. ఆ రాక్షసత్వం వలనే కదా ఆ యాసిడ్ పోసినవాడు జైలుకు వెళ్ళాడు. శాంతి దొరుకుతుందన్న ఆశతోనేగా నా భార్య ఇల్లిల్లు తిరుగుతోంది. అటువంటి ఆశ నీకు కూడా ఉండబట్టేగా రియల్ ఎస్టేట్ మాఫియాలో ఇరుక్కుంది. పద్మశ్రీ బిరుదు కోసమేగా 10 లక్షలు పోగొట్టుకుంది. దెబ్బ కొట్టినట్లు అన్నాడు. కానీ నేను ఫీల్ అవ్వలేదు. అవును, నేనేం గొప్పవాణ్ణి అనటం లేదు.
అందరిలో నేను ఒకణ్ణే. ఇంతకన్నా బాగుండటం అంటే మరింత డబ్బు సంపాదించటం లేదా కీర్తి సంపాదించటం అనే భ్రమలో ఉన్నానిన్నాళ్ళు. అందువల్లే నా మొహంలో నవ్వు మాయమైంది. ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఎస్, అదే కారణం అన్నాను. అప్పుడు అతను నా మొహంలోకి చూస్తూ, మంచిది, సరిగ్గా గ్రహించావు. శాంతి గురించిన అసలు రహస్యం తెలుసుకోగలిగే స్థితికి ఇన్నాళ్లకు చేరుకోగలిగావు అన్నాడు. చప్పున అతడి చేతులు పట్టుకుని, రహస్యమా? అసలు రహస్యమా? ఏమిటది అన్నాను. ఏమీ లేదు. లేదు, చెప్పు, చెప్పాలి. నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు. శాంతి అసలు బతికుందా? ఎక్కడుందో నీకు నిజంగా తెలుసా? అతడు నవ్వి, ఇంత దూరం వచ్చాముగా, చివరి ప్రయత్నం చేద్దాం అన్నాడు. నేనేమీ అనలేదు, కానీ మనసులో అనుమానం మొదలై క్షణాల్లో అది పెనుభూతమైంది. ఏదో మిస్టరీ ఉంది, నాకు తెలియందేదో జరుగుతోంది. ఈ సందేహం వచ్చాక నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. అప్పటికే మేము హరిద్వార్ మీదుగా హృషికేశ్ చేరుకున్నాం. దూరంగా హిమాలయాలు కనబడుతున్నాయి. అక్కడ ఉండే జ్ఞానానంద స్వామి దగ్గర శాంతి ఉన్నదని తీసుకొచ్చాడు మహర్షి. ఇప్పుడు నాకు అనుమానం కలుగుతోంది. శాంతి ఎక్కడ ఉందో నిజంగా ఇతడికి తెలుసా? స్వామి ఆశ్రమానికి వెళ్ళాలంటే మోకాళ్ళలోతు మంచులో 6-7 గంటల పాటు నడవాలట. వెళ్ళి వెతుకుదామా, వెనక్కి వెళ్ళిపోదామా అని అడిగాడు మహర్షి. ముందుకే వెళ్దాం అన్నాను. ఎందుకు నీకంత పట్టుదల? 3 గంటల పాటు మంచులో నడిచిన తర్వాత అడిగాడు. ఏమి సాధించాలని ఆమె వెళ్ళిపోయింది, అది తెలుసుకోవాలి. అతడు నవ్వి, దానికోసం ఆమెను కలుసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే చాలు అన్నాడు. ఆ మాటలకి అర్థం నాకప్పుడు తెలియలేదు. కొన్ని రోజుల తర్వాత తెలిసింది. మరో 10 గంటలు నడిచాక అతడు చెప్పాడు, మనం దారి తప్పాము. నా మొహం తెల్లగా పాలిపోయింది. అప్పటికే పర్వతాల మధ్యకు వచ్చేశాము. అతడు చెప్పింది నిజమే. మనిషిని పూర్తిగా కప్పేసినట్లు పూర్తిగా తెల్లటి మంచుకొండలు. ఇప్పుడెలా? నా కంఠం వణికింది. వచ్చిన దారి వెతుక్కోవాలి. నేను దక్షిణం వైపు తిరిగాను. నా ఆలోచన గ్రహించిన వాళ్ళ అది ఉత్తరం అన్నాడు. మంచు పర్వతాల మధ్య సూర్యుడు వ్యతిరేక దిశలో ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. నేను విసుగ్గా, వేదనగా నుదురు కొట్టుకుంటూ, ఇదంతా మనకే ఎందుకు జరగాలి అన్నాను నిస్పృహతో. పాఠం చెప్పడం కోసం భగవంతుడు ఇలా మనిద్దరికీ పరీక్ష పెడుతున్నాడేమో. చెప్పదలుచుకుంటే చెప్పొచ్చుగా, ఇలా పెళ్ళాన్ని తీసుకుపోవటం దేనికి? ఇరిటేటింగ్గా అన్నాను. సూర్యుడు పూర్తిగా కుంగిపోయాడు. చల్లటి గాలి రివ్వున వీస్తోంది. సమయం వచ్చినప్పుడే దేవుడు బోధిస్తాడు. అర్జునుడు నిస్సహాయుడై కర్తవ్యం తోచక దిగులుగా పడ్డప్పుడేగా భగవద్గీత చెప్పాడు. కావాలంటే ముందే చెప్పవచ్చు, కానీ అలా చెప్తే తలకెక్కదు. అతడేమైనా వెటకారం చేస్తున్నాడేమో అని చూశాను, కానీ అటువంటిదేమీ లేదు. నాతో పాటు అతడు పాపం ప్రమాదంలో ఇరుక్కుపోయాడు. నాకు ఒక్క అనుమానం కలుగుతోంది అన్నాను. ఏమిటన్నట్టు చూశాడు. నాతో పాటు నువ్వు ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నావు? అతడు నవ్వాడు. నీతో ఒక పుస్తకం రాయించాలని, అది నా కోరిక. విస్మయంగా, ఏం పుస్తకం అని అడిగాను. మనిషి ఎంత ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటాడో అతడికే తెలియటం లేదు. ఆ విషయం గురించి రాయాలి. వాతావరణ పరిరక్షణ, కాలుష్యం గురించి. ఓ, గ్లోబల్ వార్మింగ్ గురించా? ఇంకో 25 ఏళ్లలో సముద్రాలు పొంగుతాయని, మంచు పెళ్లలు విరిగి పడతాయని అదేగా? తేలిగ్గా అన్నాను. నువ్వు చెప్పేది 25 ఏళ్ల తర్వాత రాబోయే ప్రళయం గురించి. అంత దూరం అవసరం లేదు. నేను చెప్పేది ఇంకొద్ది సంవత్సరాల తర్వాత రాబోయే కరువు, విప్లవాల గురించి. విప్లవం ఏమిటి? పిల్లలు వదిలేయటంతో వృద్ధులు అనాథలవుతున్నారు. యువకులు డబ్బు కోసం పనికి అంకితమవుతున్నారు. మరికొందరు ప్రేమే జీవితం అనుకుంటున్నారు. పిల్లలు చదువు పేరుతో బాల్యాన్ని కోల్పోతున్నారు. ఇదొక వైపు జరుగుతూ ఉన్న సాంఘిక వాతావరణ కాలుష్యం తాలూకు పరిణామం. మరొక వైపు వాతావరణం వేడెక్కటంతో వర్షాలు పడవు. వర్షం కొద్ది రోజులు ఆలస్యమైనా కరెంటు ఉండదు. ఈ ఏడాది కన్నా వచ్చే ఏడాది మరింత దారుణంగా ఉంటుంది. అసౌకర్యానికి మనిషి భరించలేడు. ప్రకృతి మీద మనిషి అంతగా ఆధారపడి ఉన్నాడు. పంటలుండవు, వ్యాపారం ఉండదు. ఉన్న డీజిల్ అంతా ధనవంతుల, బ్యాంకుల ఎయిర్ కండిషన్స్కే సరిపోతుంది. ఆకలి ఇంకొద్దేళ్లల్లో మనిషిని ఆయుధం పట్టేలా చేస్తుంది. అరాచకం ప్రబలిపోతుంది. చాలా త్వరలోనే ఇది మనం చూడబోతున్నాం. అయితే ఈ ప్రళయం ఉప్పెనలా, సునామీలా క్షణాల్లో రాదు. 3-4 సంవత్సరాల్లో చాప కింద నీరులా వచ్చి మొత్తం ఆక్రమించుకుంటుంది. ఇదే నువ్వు రాయాలి. ప్రపంచాన్ని రక్షించాలి. రాత్రంతా నిద్రలేదు. మంచుతో ఎస్కిమో గుహలా తయారు చేశాడు. అందులో పడుకున్నాం. అయినా చలి ఆగలేదు. బాణాలతో శరీరాన్ని పొడుస్తున్నట్టు గాలి. పొద్దున్నకి బాగా నీరసించిపోయాను. ఒకవైపు ఆకలి, మరొక వైపు నిస్సత్తువ. పాదాల మధ్య చర్మం చీలి,
ఆ చీలికలో మంచు ఇరుక్కుని రంపాలతో కోస్తున్నట్లు బాధ. మంచు గాలికి కళ్ళు మండుతున్నాయి. నీటి చుక్క కూడా కళ్ళ అంచుల చివర ఘనీభవిస్తోంది. అడుగు తీసి ముందుకు వేయలేక కూలబడిపోయాను. నేనిక నడవలేను, మరణమే శరణ్యం అన్నాను. అతడు నాతో మరేమీ మాట్లాడకుండా చిన్న శిఖరం వైపు వెళ్ళాడు. దాన్ని ఎక్కి అటువైపు చూసి సంతోషం నిండిన స్వరంతో వచ్చేశాం, మనుషుల మధ్యకు వచ్చేశాం అని అరిచాడు. ఒక్కసారిగా నా కాళ్ళల్లోకి శక్తి వచ్చింది. బలాన్నంతా కూడగట్టుకుని లేచాను. మరి కొద్దిసేపట్లో మనుషుల మధ్య ఉండబోతున్నానన్న ఆలోచన నరాల్లో ఉత్తేజాన్ని నింపింది. వడివడిగా ఆ చిన్న శిఖరం ఎక్కి అటువైపు చూశాను. అటువైపు ఏమీ లేదు, మంచు తప్ప. కొండల మధ్య కాస్త నీరు ఘనీభవించకుండా కొలనులా ఉంది. షాక్ తగిలినట్లు అతడి వైపు చూశాను. చూశావా, ఆశ ఎంత పనైనా ఎలా చేయిస్తుందో? నీలోనే ఎంతో శక్తి ఉంది. నిరాశ వలన అది మూతపడిపోయింది. ఆ శక్తిని నీలోంచి బయటకు తెప్పించటం కోసమే ఆ విధంగా చెప్పాను అన్నాడు. అతన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ నేను కాస్తో కూస్తో తెలివైన వాడినే, ప్రపంచాన్ని చూసిన వాడినే. అందుకే అతడి మాటల్లో సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. అతడు దాన్ని గుర్తించి అనునయంగా భుజం మీద చెయ్యి వేసి ఆకలేస్తుందా అని అడిగాడు. అవును, ఆకలి చంపేస్తుంది అన్నాను. ఆకలి మనిషిని చంపదు, తినాలన్న కోరికే మనిషిని చంపేస్తుంది. అంటే? నీలాగా తిండి బాత్రూము అవసరం లేకుండా ఎవరుండగలరు? ఏమీ తినకుండా మనుషులు నెల రోజుల పాటు ఉండగలరని సత్యాగ్రహం చేసిన మహాత్ములు నిరూపించారు. సమయానికి ఆకలేసేలా మనం శరీరపు గడియారానికి నేర్పాం. ఆ సమయం రాగానే అది గంట కొడుతుంది. దాన్ని పట్టించుకోకపోతే అదే ఊరుకుంటుంది. అతడు చెప్పింది నిజమే. రాత్రి అయ్యేసరికి ఆకలి పూర్తిగా తగ్గిపోయింది. ఆ మాటే అతడితో చెప్పాను. కోరికే బాధ అన్నాడు. ఆకలి, సిగరెట్టు, కీర్తి, డబ్బు, బిర్యానీ, భవబంధాలు, ప్రేమలు, ద్వేషాలు అన్నీ కోరికలే. వాటికి విలువ ఇచ్చే కొద్దీ చెలరేగిపోతాయి. గౌరవం ఇవ్వకపోతే పెంపుడు జంతువుల్లా పడి ఉంటాయి. అదే నిర్వాణయోగము. తన వారి పట్ల ప్రేమని, సిగరెట్టు పట్ల కోరికని అతడు ఒకేలా పోల్చటం కాస్త ఎబ్బెట్టుగా అనిపించినా బాధకి సంబంధించినంత వరకు ఒకటే కదా అని అనుకున్నాను. ప్రేమ వల్ల మనసు, సిగరెట్ వల్ల ఆరోగ్యము పాడవటం సత్యమే కదా. ఒకసారి చుట్టూ చూడు, మనిషి ఏం కోల్పోతున్నాడో తెలుస్తుంది అన్నాడు. అప్పుడు గమనించాను చుట్టూ ఉన్న వాతావరణాన్ని. మంచు పర్వతాల మీద వెన్నెల, మీగడ మీద వెండిపూత పూసినట్లుగా ఉంది. కొండల మధ్య నిశ్చలంగా ఉన్న కొలను తపస్సు చేసుకుంటున్న ఋషిలా ఉంది. కొలను నీటి మీద ప్రతిబింబిస్తున్న చంద్రకిరణం నవ్వే పసిపాప కళ్ళలో మెరుపులా ఉంది. ఆకాశపు ఒంటిపై మబ్బుచీర తొలగిస్తే నిలువెల్లా వెన్నెల, అటు వెన్నెల ఇటు వెన్నెల, మెలవెన్నెల కనువెన్నెల. నాకెందుకో కోలెడ్జీ రాసిన ఏన్షియంట్ మారినర్ గుర్తొచ్చింది. ఆ కథకి ఈనాటి నా స్థితికి దగ్గర సంబంధం ఉందనిపించింది. లోపల నుండి నేను విచ్చుకుంటున్నాను. ఆ విధంగా ఆలోచిస్తూ ఉండగా అతనొచ్చి నా పక్కన కూర్చున్నాడు. అతడి దృష్టి నా మెడపై గొలుసు మీద పడింది. అది గమనించి, ఏకముఖ రుద్రాక్ష సాధారణంగా దొరకదు. 50,000 కేవలం రుద్రాక్షకే అయింది. శుభం కలగచేస్తుంది, ప్రమాదాల నుంచి రక్షిస్తుంది అన్నాను. ఇప్పుడు మనల్ని ఈ ప్రమాదం నుంచి అది రక్షించటం లేదే అన్నాడు. ఇది మన కర్మ. కర్మని మార్చలేనప్పుడు మెడలో ఇక అదెందుకు అన్నాడు. షాక్ తగిలినట్లయింది. అనుమానంగా, వాస్తు, న్యూమరాలజీ, పేరులో అక్షరాల మార్పు, రత్నాలు, జ్యోతిష్యం ఏమీ నమ్మవా నువ్వు అన్నాను. తాత్కాలికంగా వచ్చే ఉపశమనాలు అవన్నీ. బలహీన మనస్కులు, డబ్బు, ఒళ్ళు పెరిగిన వాళ్ళు మనశ్శాంతి కోసం వాడేవి. కర్మనెవరూ మార్చలేరు. మనకు తెలియందంతా లేదనుకోవటం మూర్ఖత్వం అన్నాను. ఉన్నదో లేదో తెలియని దానికోసం ధనాన్ని, సమయాన్ని, నమ్మకాన్ని ఖర్చు పెట్టడం మరింత మూర్ఖత్వం అన్నాడు. నేను మాట్లాడలేదు. మళ్ళీ అతడే అన్నాడు. మనుషుల్ని మానసికంగా బలవంతుల్ని చేయటం రచయితగా నీ బాధ్యత. నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఎలా? తాయెత్తుల్లో మహిమలు లేవంటావా? దాదాపు ప్రతి ఆటగాడి చేతికి, క్రికెటర్ల మెడలోనూ అవి ఉండటం చూసే ఉంటావు కదా. అయినా వారికి గాయాలు, ఆట బాగోలేక తొలగింపులు గమనించలేదా? నమ్మకం కోసం వేసుకో, కానీ దాన్ని దాటి తార్కికంగా ఆలోచించే స్థాయికి తొందరగా చేరుకో అన్న సిద్ధాంతం నాది. ఏమైందో తెలియదు కానీ మెడలోంచి దండ తీసి దూరంగా మంచులోకి విసిరేశాను. మామూలు పరిస్థితుల్లో అయితే వాదించేవాణ్ణి. నేను చెప్పేది అవతలివారు ఒప్పుకోకపోతే మూర్ఖులుగా జమకట్టేవాణ్ణి. కానీ ఇతడి మాటల్లో ఏదో హిప్నాటిక్ పవర్ ఉంది. నీకు భగవంతుడంటే నమ్మకం ఉందా అని అడిగాడు. ఉన్నాడో లేడో తెలియదు కానీ అతడంటే నాకిష్టం అన్నాను.
అతడు విశాలంగా నవ్వాడు. నేను ఇంతవరకు విన్న చాలా జవాబుల్లోకెల్లా ఇది అద్భుతమైన జవాబు. అవును, నమ్మకంగా చెప్పాను. కొంతమంది నమ్మరు, మరికొందరు ప్రార్థనలో స్వాంతన పొందుతారు, మరికొంతమంది హుండీలో డబ్బులు వేస్తారు. నాకివేమీ తెలియవు. దేవుడితో నాకింతవరకు అవసరం రాలేదు. కానీ అతడంటే మాత్రం నాకు చాలా ఇష్టం. కనపడితే స్నేహం చేసుకునేటంత ఇష్టం. ఉద్వేగంగా, నిజాయితీగా, అంకిత భావంతో చెప్పాను. తథాస్తు అన్నాడు అతను క్లుప్తంగా. అంతలో దూరంగా ఎక్కడో ఏదో శబ్దం. ఆకాశం పగిలినట్టు, భూమి విడిపోయినట్టు దిగంతాలు కంపించాయి. నేను భయభ్రాంతుణ్ణై చుట్టూ చూశాను. నా అనుమానం నిజమే. దూరంగా ఉన్న ఎత్తైన మంచు పర్వత శిఖరపు అంచు రెండుగా చీలి పైభాగం కిందకి జారసాగింది. అదేమిటో నాకు తెలుసు. అవలాంచి. ప్రళయకాలం వెనక నుంచి తరుముకుంటూ రాగా ఇద్దరం వేగంగా పరిగెత్తసాగాము. మధ్యలో మహర్షి అడుగు తడబడి కూలిపోయాడు. నేను గాలికన్నా వేగంగా దూసుకుపోయాను. ముందు ఏమున్నదో కనిపించటం లేదు. ఉధృతమైన వరద నీరు కట్టలు తెంచుకుని ప్రవహించినట్లు దూసుకువస్తోంది. శిఖరం పైభాగాన విడిపోయిన మంచు గాలిలో దట్టంగా వ్యాపించి నాకన్నా వేగంగా ముందుకు సాగి మేఘం దిగినట్లు కిందకి దిగటంతో ఆ ప్రాంతమంతా తెల్లటి నీహారిక తెరలా వ్యాపించింది. ఆ అయోమయంలో అడుగు ముందుకేసిన నేను ఆ ఎత్తైన శిఖరం పైనుంచి కింద లోయలోకి పడిపోయాను. కిందకి అలా జారిపడి చెట్ల మధ్య తీవెల బంధపు ఉయ్యాల్లో ఇరుక్కుపోయాను. దాదాపు 10 నిమిషాల పాటు ఆ మంచు ప్రవాహం అలా నా మీదుగా కిందకి ప్రవహిస్తుండగా చావు బతుకుల మధ్య చెట్టు కొమ్మలు పట్టుకుని వేలాడసాగాను. పర్వతాలు కదిలి ప్రవహిస్తున్నప్పుడు అంత శబ్దం చేస్తాయని నాకు తెలీదు. ఉధృతి తగ్గాక కిందకి చూశాను. గుండె జారిపోయింది. కొన్ని వేల అడుగుల కింద తెలుపు ఆకుపచ్చ మిశ్రమంతో కనపడుతోంది భూమి. త్రిశంకుల మధ్యలో నేను. నా పైన ఎంత ఎత్తు ఉందో చూద్దామనుకుంటుండగా స్పృహ తప్పింది. తిరిగి నాకు స్పృహ వచ్చేసరికి దట్టమైన చీకటి ఆ శిఖరాల మధ్య నల్ల తివాచీలా పరుచుకుని ఉంది. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. దూరం నుంచి మంచు ఎలుగుబంట్ల కూతలు వికృతంగా వినపడుతున్నాయి. భయంతో పాటు దుఃఖము కలిగింది. ఇంత నికృష్టమైన చావుని నేను కలలో కూడా ఊహించలేదు. కాస్త కదిలే ప్రయత్నం చేసేసరికి చుట్టూ ఉన్న తీవెలు సడలి మరో 10 అడుగులు జారి కింద ఉన్న మరో చెట్టు కొమ్మ మీదకు వెళ్ళి పడ్డాను. నా ఆర్తనాదం ఆ పర్వతాల మధ్య ప్రతిధ్వనించింది. ఇంకా బతికి ఉన్నందుకు సంతోషించాలో, నడుము విరిగినందుకు దుఃఖించాలో తెలియని అయోమయ స్థితిలో నేనుండగా పక్క నుంచి ఇద్దరం బతికే ఉన్నాం అన్న అపరిచితమైన గొంతు వినపడింది. ఉలిక్కిపడ్డాను. అంత ఏకాంత నీరవంలో ఆ మానవ స్వరం వినపడేసరికి దిగ్భ్రాంతి చెంది అటు చూశాను. నాలాగే కొమ్మల మధ్య మరో వ్యక్తి ఉన్నాడు. నాలాంటి మరో అభాగ్యుడు. నువ్వు ఇక్కడికెలా వచ్చావు అని అడిగాను కంపిస్తున్న కంఠంతో. నీలాగే. అతడి నిబ్బరం చూస్తే అంత భయంలోనూ ఆశ్చర్యమేసింది. నీకు భయం వేయటం లేదా అని అడిగాను. భయం ఎందుకు అంటూ సంభాషణ ప్రారంభించాడు. 10 నిమిషాలు మాట్లాడేసరికి నాకు భయం పోయింది. జరిగేదేదో జరక్క మానదన్న ధైర్యం కలిగింది. ఆ చెట్ల కొమ్మల మీద కోతుల్లా కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నాం ఇద్దరం. నేనెవరో చెప్పి తానెవరని అడిగాను. అయితే నువ్వు రచయితవన్నమాట, మంచివేమన్నా రాశావా అంటూ నా ప్రశ్నకి జవాబు చెప్పకుండా తనే అడిగాడు. చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. మంచి అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. అదే అడిగాను. కనీసం ఒకరికైనా ఉపయోగపడేది. అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను. నీకు ఉపయోగపడేది ఎప్పుడన్నా రాసుకున్నావా? ఈ ప్రశ్న నేను ఊహించలేదు. సరిగ్గా అర్థం కాలేదు కూడా. నా పక్కన కూర్చున్న వ్యక్తివి సామాన్యమైన తెలివితేటలు కావని మాత్రం అర్థమైంది. ఈలోపు తనలో తాను అనుకుంటున్నట్లుగా అతను అన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు కనీసం ఒక్కసారైనా తనలో తాను నవ్వుకుని కొన్ని నెలలు, సంవత్సరాలు అయిందంటే క్రమక్రమంగా ఆ మనిషి జంతువులా మారుతున్నాడనమాట. గతంలో జరిగిన ఒక సంఘటనో, అనుభవమో, అనుభూతితో గుర్తొచ్చి గుండె పొరల్లో గిలిగింతలు పెట్టకపోతే ఇక ఆ జీవితం ఎందుకు? నిజమే, అలా నేను నవ్వుకుని ఎంతకాలమైంది. అయినా నా బ్రతుకులో నవ్వెక్కడుంది? గతంలో లేదు, వర్తమానంలో లేదు. మనసులో అనుకున్న మాటల్ని అప్రయత్నంగా బయటకి అనేశాను. ఎందుకు నీకంత నిరాశ? నేనెందుకు బతుకుతున్నానో తెలియటం లేదు. నా భార్య శాంతి నా నుంచి వెళ్ళిపోయింది. నీ భార్య వెళ్ళిపోయిందా? శాంతి వెళ్ళిపోయిందా? అతడి వైపు ఆశ్చర్యంగా చూశాను. అతడు నా అనుమానాన్ని పట్టించుకోకుండా, భగవంతుణ్ణి నువ్వు నమ్ముతావా అని అడిగాడు. నిన్న రాత్రి ఇదే ప్రశ్నకి మరొకరికి జవాబు చెప్పాను. దేవుడితో అవసరం పడలేదింతవరకు అన్నాను. ఇప్పుడు పడిందిగా. ఎలా? అతన్ని ప్రార్థిస్తే బయటపడొచ్చు.
అతన్ని ప్రార్థిస్తే ఎలా బయటపడతాం? హృదయపూర్వకంగా నమ్మి మనస్ఫూర్తిగా ప్రార్థించి ఇక్కడి నుంచి దూకేయ్. మిగతాది అతడు చూసుకుంటాడు. నీకు పిచ్చెక్కింది. సున్నంలోకి ఎముకలు కూడా మిగలవు. సగటు భక్తుల్లా మాట్లాడుతున్నావు. అంటే రోగం వస్తే దేవుడి మీద నమ్మకం లేక ఆసుపత్రికి వెళ్ళి, ఆసుపత్రి మీద నమ్మకం లేక దేవుడు బొట్టు పెట్టుకునేవాడిని సగటు భక్తుడు అంటారు. నీది వితండవాదం. ఆసుపత్రిని సృష్టించింది భగవంతుడే కదా. మానవ ధర్మం నిర్వహించకపోతే ఎలా? నేను చెప్పేది అదే. ఆసుపత్రికి వెళ్తే చాలు. మరి గుడికి వెళ్ళి ఎందుకు జ్వరం తగ్గించమని మొక్కుకోవటం? మందులు కూడా భగవంతుడు సృష్టే కదా. సర్లే, తెల్లారుతుంది. వాదనలు కట్టిపెట్టి మనం చేయవలసిన ధర్మం గురించి ఆలోచించు. చెప్పానుగా, భగవంతుని నిజంగా నమ్మితే ఒకసారి ప్రార్థించి కిందకి దూకేయటమే. నేను నిన్ను నమ్మను. భగవంతుడు స్వయంగా చెప్పినా మనిషి నమ్మడు. నీలాగే ఒకరు మంచు కొండల మీద జారి చెట్టు కొమ్మకు చీకట్లో వేలాడుతున్నాడట. అశరీరవాణి ఆకాశం నుంచి నన్ను నమ్ము, దూకై, ఏమీ పర్వాలేదు, దూకై అని ఎంత చెప్తున్నా వినకుండా అలాగే కొమ్మను పట్టుకుని ఉండిపోయాడట. కొన్ని రోజుల తర్వాత అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిన వారికి చెట్టు కొమ్మకి వేలాడుతూ చలికి ఘనీభవించిన అతడి శవం కనపడిందట. అతడి కాళ్ళు నేలకి కేవలం అడుగు ఎత్తు దూరంలోనే ఉన్నాయట. ఇలాంటి కథలు నేను చాలా చదివాను ఇంటర్నెట్లో. అంతగా దేవుణ్ణి నమ్మేవాడివైతే నువ్వు దూకొచ్చుగా. నేను దూకుతాను, నన్ను నేను ప్రార్థించుకుని. నిన్ను నువ్వా? ఆశ్చర్యంగా అడిగాను. అవును. ఎందుకు? నేనే భగవంతుణ్ణి కాబట్టి. చప్పున తలెత్తి చూశాను. అతడు నవ్వి మృదువుగా, ప్రతి మనిషిలోనూ భగవంతుడున్నాడు, అహం బ్రహ్మాస్మి అన్నాడు. ఇలాంటి వేదాంతం నేను చెప్పగలను. నాకు కావలసింది నా సమస్యకి పరిష్కారం. పరిష్కారం నేను చెబుతాను. ఏమిటి నీ సమస్య? నా భార్య వెళ్ళిపోయింది. నీ శాంతి ఎందుకు వెళ్ళిపోయింది? అదే తెలియటం లేదు. డబ్బిచ్చాను, సౌఖ్యం ఇచ్చాను, స్వాతంత్రం ఇచ్చాను. శాంతినిచ్చావా? అందరూ ఇదే అడుగుతున్నారు. శాంతి అంటే ఏమిటి? కాలాన్ని సద్వినియోగపరచటం. నీ శాంతితో నువ్వు ఏకాంతంగా గడిపి ఎంతకాలమైంది? నాకంత సమయం లేదు. నీకు డబ్బు, అధికారం కావాలా, శాంతి కావాలా? రెండూ కుదరవా? కుదురుతాయి. కానీ ఈ ప్రవాహంలో పడి శాంతిని నిర్లక్ష్యం చేస్తున్నానని ఎప్పుడూ ఆలోచించుకోలేదా? నాకు కొద్ది కొద్దిగా అర్థమవుతోంది, కానీ ఏదో అస్పష్టత. నిజమే, ఇదొక ప్రవాహం. పుట్టుక నుంచి చావు వరకు ఈ ప్రవాహంలో ఎవరైనా పయనించవలసిందేగా అన్నాను. నువ్వు ప్రవహిస్తున్నావా, పయనిస్తున్నావా? రెండింటికి తేడా ఏమిటి? జీవన ప్రవాహమనే వరదలో కొట్టుకుపోతూ ఉన్నావా? అనుభవాలనే కొబ్బరి చెట్ల మధ్య కాలువలో పయనిస్తూ జీవితపు అందాలు చూస్తున్నావా? కంచీతో కొట్టినట్లయింది. ఓటమి వల్ల వచ్చిన చిరాకుతో కఠినంగా నువ్వు నన్ను అయోమయంలో పడేస్తున్నావు. అయినా చాలాసేపటి నుంచి చూస్తున్నాను. ప్రశ్నలు అడగాల్సింది నేను, పరిష్కారాలు చెప్పాల్సింది నువ్వు. ఇక్కడ దానికి రివర్స్గా సాగుతోంది. నువ్వు ప్రశ్నలు అడుగుతున్నావు, నేను చెప్తున్నాను అన్నాను. అడుగుతున్నది నేను కాదు, నీలోని భగవంతుడు. అహం బ్రహ్మాస్మి అని అందుకే అన్నాను. నీ మనసే నిన్ను ప్రశ్నలు అడుగుతోంది. దానికి నువ్వు సరిగ్గా సమాధానాలు చెప్పకపోతుండేసరికి మనసు ఇంటిలోంచి నీ శాంతి వెళ్ళిపోయింది. నీ ఇంట్లోంచే కాదు, చాలామంది ఇళ్లల్లోంచి వెళ్ళిపోయింది. శాంతిని తిరిగి పొందాలంటే నీ మనసులోని భగవంతుణ్ణి నమ్మాలి. దానికన్నా ముందు నీకో మనసుందని, అది నిన్ను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నదని తెలుసుకోవాలి. దానికి నిజాయితీగా సమాధానం చెప్పాలి. ఆ మనసే భగవంతుడు. అతడెక్కడో లేడు, నీ మనసులోనే ఉన్నాడు. నిన్ను నువ్వు రమించు. శాంతి యొక్క ఆకలి తీర్చు. నేను చెప్పేది నీకు పూర్తిగా అర్థమైతే కిందకి దూకేయ్. కింద అగాధమైన లోయలోకి చూస్తూ ధైర్యం చాలటం లేదు అన్నాను భయంగా. తూరుపు రేఖలు క్రమక్రమంగా విచ్చుకుంటుండగా అతను అన్నాడు, ఎందుకు నీకు ధైర్యం? అసలెందుకు నీకు జీవితం? నీలో నువ్వు మనస్ఫూర్తిగా నవ్వుకుని ఎంతకాలమైందో నీకే తెలీదు. ఎందుకు బతుకుతున్నావో నీకే అర్థం కాదు. ఇలాంటి జీవితం వదిలిపెట్టు. నీ తాపత్రయమే నీ అశాంతి. నీలోని ఆనందమే దేవుడు. నువ్వు చేసే పనే శక్తి. చేస్తున్న పనిలో ఆనందం పొందటమే కైవల్యం. ఇవ్వటమే శాంతి. అతడి మాటలు పూర్తి కాకముందే గుండెల నిండా గాలి పీల్చుకుని కిందకి దూకేశాను. చుట్టూ మంచుగాలి దట్టంగా ఉంది. దాన్ని చీల్చుకుంటూ కిందకి జారుతున్నాను. చాలా చిత్రంగా నాకేమీ భయం వేయటం లేదు. అదొక అలౌకిక అవస్థ. చుట్టూ సౌందర్యం, కొండలు, శిఖరాలు, సెలయేళ్ళు. నా కాళ్ళు నేలను తాకాయా? అసందర్భమైన ప్రశ్న. సౌందర్యంతో రమిస్తున్నప్పుడు తలెత్తవలసిన ప్రశ్న కాదు. సౌందర్యాన్ని నువ్వెక్కడని అన్వేషిస్తావు?
నువ్వు వృక్షమైతే అది పవనమై కదిలిస్తుంది. నువ్వు గొంగళి పురుకువి అయితే అది నిన్ను సీతాకోక చిలుకని చేస్తుంది. సౌందర్యం పిలిచినప్పుడు వెళ్ళు, అది నిన్ను భగవంతుడి దగ్గరకు తీసుకువెళ్తుంది. సాహసవంతుడికి సింహగర్జన సౌందర్యం, రాత్రి కాపలావాడికి సూర్యోదయం సౌందర్యం. ఇంత సౌందర్యాన్ని ఆస్వాదించాడు కాబట్టే యవ్వనిచే జనించు లోకము అన్నాడు పోతన. భగవంతుడి కన్నా గొప్ప చిత్రకారుడెవ్వడు? ఆ కొండల మధ్య ప్రపంచానికి దూరంగా వెన్నెల్లో జారుతూ సౌందర్యాన్ని దోసిళ్లతో తాగుతుంటే ఇంతకాలం నేనేం పోగొట్టుకున్నానో తెలిసింది. మనుషులు ఏం కోల్పోతున్నారో తెలిసింది. దిగులు లేదు, ఆకలి లేదు, దాహం లేదు, నిద్ర లేదు, బాధ లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా మరణిస్తామన్న భయం లేదు. స్వార్థమున్న చోట వీడ్కోలు భయం ఉంటుంది. ధనమున్న చోట అది పోతుందన్న భయం ఉంటుంది. కొనుక్కున్న కీర్తి ఉన్న చోట దాన్ని మరొకరు అధిగమిస్తారన్న భయం ఉంటుంది. ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. నా అజ్ఞానమంతా అలా పొరలు పొరలుగా విడిపోతున్న సమయంలో, నా స్వార్థం ఆ విధంగా పెటేలున పగిలిపోతున్న సమయంలో, కథలో ఆఖరి అంకానికి సమయం ఆసన్నమైనట్లు ఒక కంఠం వెనుక నుంచి వినపడింది. అదిగో శాంతి. చప్పున తలెత్తి చూశాను. దూరం నుంచి తెల్లటి నీహారిక వెనుక మెరుస్తోంటే మంచులో అడుగులు వేసుకుంటూ ధవళకాంతులు తెల్లచీర మీద ప్రతిబింబిస్తుండగా ఆమె నెమ్మదిగా నా వైపు వస్తోంది. అయితే ఆమె శాంతి కాదు, ఎవరో అమ్మాయి. ఎవరు నువ్వు అని అడిగాను విస్మయంతో. నేనండి, మీ భార్యను, కమల్ను అంది. నా భార్య కమలని చూడగానే నా చుట్టూ ఉన్న మంచు కరుగుతున్న భావన కలిగింది. అయోమయం అనే మంచు. ఆ మంచు విడిపోయేసరికి అసలు విషయం అర్థమైంది. మహర్షి వెళ్ళిన దారిలోనే నేను కూడా ప్రయాణం చేయటానికి ప్రారంభిస్తూ ఈ ప్రపంచంలో డబ్బు, గుర్తింపు తప్ప మరేదీ లేదనే భ్రమలో తప్పటడుగుల నుంచి తప్పుటడుగులు వేయటానికి ఆయత్తమవుతున్న సమయంలో, చాలామందిలాగే నేను కూడా నా భార్య నుంచి, కుటుంబం నుంచి విడిపోతున్న తరుణంలో అలా దూరం అవ్వకుండా మహర్షి నన్ను కాపాడాడు. తన జీవితంలోకి నన్ను పరకాయ ప్రవేశం చేయించి నా భవిష్యత్తు ఏమిటో నాకు చూపించాడు. హిమాలయ పర్వతాల్లోకి పయనింపచేసిన మహర్షి అంతరార్థం అర్థమైంది. జీవితం సుగంధమని, ప్రేమ సుగంధమని తెలుసుకోవటం కోసం ఎన్నో అనుభవాల ఇరుకుదారుల గుండా స్వార్థపు అనుభవాల గవ్వలేరుకుంటూ వాటినే ముత్యాలనుకునే నా భ్రమల్ని తొలగిస్తూ నా వెంట నడిచాడు. భూమి కొనుగోలు గవ్వలు, నోబెల్ ప్రైజు అమ్మకం గవ్వలు, పద్మశ్రీ ప్రయత్నంలో నష్టాల గవ్వలు. మొత్తం అంతా చూసుకుంటే శాంతి అనే వ్యక్తి ఎవ్వరూ లేరు. మహర్షి కోల్పోయింది తన భార్యని కాదు, తన శాంతిని. ఇప్పుడు నేనుగా విచ్చుకుంటున్న వేళ, అప్పుడే స్నానం చేసి వచ్చిన భార్యని కౌగిలించుకుంటున్న చల్లదనపు వెచ్చదనంలో నా నవ్వు సంక్రాంతి ముగ్గై, నా ఆనందం కొత్త పెళ్లి కూతురు బుగ్గన సిగ్గై, నా కళ్ళ వెలుగు దీపావళి కాంతిగా ఓ హేమంత సాయంత్రం దేవతలతో పాటు వాహ్యాళికి వచ్చిన అమ్మ ఆకాశం నుంచి ఆప్యాయంగా నన్ను ఆశీర్వదించిన అనుభూతితో, అమ్మతో అమ్మ భాషలో మాట్లాడుతున్న అనుభవంతో, నా అజ్ఞానం పగిలి అనుభవ తీర్థంలో మనసు అభ్యంగన స్నానం చేసి పునీతమైన తరువాత మహర్షి వివరాల కోసం చరిత్ర పుస్తకాల్లో వెతికాను. అతడు కొన్ని దశాబ్దాల క్రితం రచయిత. ఇంగ్లీష్లో నోబెల్ ప్రైజ్ పొందిన అగర్వాల్ అనే భారతీయ రచయిత రాసిన పీస్ ఈజ్ నోవేర్, పీస్ ఈజ్ నవ్ హియర్ అన్న పుస్తకం మూలం అతడిదే అన్న రూమరు ఆ రోజుల్లో ఉండేదని తెలిసింది. పద్మశ్రీ కాస్తలో తప్పిందట. చివరి కాలంలో శ్రీనాథుల్లా చాలా బీదరికంలో మరణించాడని వినికిడి. మినిస్టర్ గారు నన్ను ఉపన్యాసానికి ఆహ్వానించటం, ఏమి మాట్లాడాలో తోచక భగవంతుణ్ణి ప్రార్థించటం గుర్తుంది. ఇప్పుడు నేను ఇస్తున్న ఉపన్యాసం అదే. తాను మానవాళికి చెప్పదలుచుకున్న సందేశాన్ని దేవుడు ఎప్పుడూ సొంతంగా రాయడు, భక్తుని చేత రాయిస్తాడు. ఎవరి పడవని వారు నడుపుకుంటూ వీలైతే పక్కవారిని ఆహ్వానించి తమ జీవిత నౌక సౌందర్యం చూపించాలి, ఆనందం పంచాలి. కుటుంబం అంటే సుఖాల్ని పంచేది, కష్టాన్ని స్వీకరించేది. ఇది ఎంత తొందరగా తెలుసుకుంటే మీ అందరికీ అంత ఆనందం. అనుభవంతోనే మనిషి మహర్షి అవుతాడు, సుఖపు విలువ గ్రహిస్తాడు. ఎవరు సుఖంగా ఉన్నారు? ఎంతమంది నిరంతరం శాంతితో రమించగలుగుతున్నారు? శాంతితో సంబంధం లేని ఏ జీవితమైనా నిస్సారంగా మారిపోతుందని మహర్షి ద్వారా నాకు, నా ద్వారా మీకు చెప్పించటమే భగవంతుడి ఉద్దేశం. ఉపన్యాసం ఒక్క క్షణం ఆపాను. మంత్రిగారి బంధువర్గం నిశ్శబ్దంగా వింటున్నారు.
అందులో ఎంతమందికి నేను చెబుతున్నది అర్థమవుతున్నదో నాకు అర్థం కాలేదు. చెప్పటం నా ధర్మం, ఆచరించటం వాళ్ళ ఇష్టం. తిరిగి కొనసాగించాను. హోటల్లో 100 రూపాయల ఐస్ క్రీం తిని ఆ కొవ్వు కరిగించుకోవటానికి హాస్పిటల్లో 1000 రూపాయలు ఖర్చు పెట్టడం ఆనందప్రదమైన జీవితం అనుకోవద్దు ఫ్రెండ్స్. కర్మణ్యేవాధికారస్తే అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. పనిలోనే ఆనందం ఉంటుంది. మీ తాత ముత్తాతల ఆస్తులు అనుభవిస్తూ పని లేకుండా మీరేం చేస్తారు? మత్తుకి బద్ధకానికి అలవాటు పడతారా? మీరే గమనించండి. బీదవారు మధ్యతరగతి వారే ధనవంతులు అవుతున్నారు. ఐశ్వర్యవంతుల బిడ్డలు 4-5 తరాల తరువాత ఆర్థికంగా దిగజారిపోతున్నారు. వృద్ధుల ఒంటరితనం గురించి థ్రిల్ కథలోనూ, యువతీ యువకుల అయోమయం గురించి ఆల్ఫ్రెడ్కి పరిమళ రాసిన ఉత్తరంలోనూ నాకు తెలిసింది. ఒకవైపు భ్రమర, మరొక వైపు పరిమళ 2 విభిన్న వ్యక్తిత్వాలకి ఉదాహరణలుగా నిలిచారు. స్వేచ్ఛ తాలూకు ఆకర్షణ గురించి భ్రమర ఒక అర్థం చెప్పింది. 5 నక్షత్రాల హోటల్లో పనిచేస్తూ కూడా ఆ ఆకర్షణలకి లోను కాని పరిమళ నాకొక కొత్త ప్రపంచానికి మరో అర్థం చెప్పింది. ఒక విషయం చెప్పి ముగిస్తాను. మహర్షి మరణించి బతికి నాకు జీవితం గురించి చెప్పాడు. నేను నిద్రించి కల నుంచి మేల్కొని మీకు చెబుతున్నాను. అయాచితంగా ఆశించకండి. అందులో ఆనందం ఉండదు. పనిలోనూ జ్ఞాన సముపార్జనలోనూ వచ్చే ఆనందానికి మించింది మరెందులోనూ లేదు. నా సంతోషాన్ని నా జీవితానికి, నా తెలివిని డబ్బు సంపాదనకి ఉపయోగించుకుంటాను అనుకోవడమే గొప్ప ఫిలాసఫీ. చేతిలో పని లేకపోతే జీవితం ఎంత దరిద్రంగా ఉంటుందో ఊహించగలిగితే ఆ పనిలోని విలువ, ఆనందం మనకి తెలుస్తాయి. పని ఉన్న చోటే గెలుపు ఉంటుంది. పని అన్న పదం కన్నా గెలుపు అన్న పదం ముందు వచ్చేది కేవలం తెలుగు డిక్షనరీలోనే, జీవితంలో కాదు. మీకు వచ్చిన ఇంత ఆస్తితో మీరేం చేస్తారు? రేసులు, బార్లు, క్లబ్లు. అదే అలవాటుతో మీ పిల్లలు. డబ్బు అవసరమే, కానీ జీవితము అవసరమే కదా. ప్రార్థించేటప్పుడు అంతా నీదే అంటూ ప్రార్థించండి. పని చేసేటప్పుడు అంతా నాదే అని అంటూ పనిచేయండి. అదే నిజమైన ప్రార్థన. అదే నిజమైన సంతోషం. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ స్టేజీ దిగిపోయాను. ఒకరిద్దరు చప్పట్లు కొట్టారు. నా వెనకే హోమ్ మినిస్టర్ స్టేజీ ఎక్కి మాట్లాడటం ప్రారంభించారు. బయట వరండాలో ఆల్ఫ్రెడ్, పరిమళాలు కనపడ్డారు. మీరు చెప్పింది విన్నాక మేమొక నిర్ణయానికి వచ్చాం అన్నాడు. ఏమిటది? చిరునవ్వుతో అడిగాను. నవ్వారిద్దరు. అర్థమైంది. ఇద్దరితో కరచాలనం చేశాను. వాళ్ళు వెళ్ళిపోయారు. హాల్లోంచి మంత్రిగారి మాటలు వినపడుతున్నాయి. రచయిత భరద్వాజ గారి ఉపన్యాసం విని మీలో ఎందరు మారారో నాకు తెలియదు, కానీ నేను మారి ఒక నిర్ణయం తీసుకున్నాను అంటున్నాడు. మీటింగ్ హాల్ పక్కన వరండాలో ఎత్తైన స్తంభాల మధ్య నడుస్తూ చప్పున ఆగిపోయాను. నా కళ్ళని నేనే నమ్మలేని సంభ్రమంతో కన్నులు విప్పారితం చేసి చూశాను. ఎదురుగా మహర్షి చిరునవ్వుతో నిల్చుని ఉన్నాడు. నా దిగ్భ్రమని అర్థం చేసుకున్నట్లున్నాడు. వెళ్ళొస్తాను మిత్రమా, వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. వచ్చిన పని కూడా పూర్తయింది. టెర్మినేటర్ చిత్రంలో రోబోర్నాల్డ్ ఆఖరి మాటలు గుర్తొచ్చాయి. అప్రయత్నంగా కళ్ళు తడయ్యాయి. జేబులోంచి కాగితం తీసి ఆటోగ్రాఫ్ ప్లీజ్ అన్నాను. ఆటోగ్రాఫ్లు ఇవ్వటమే కానీ తీసుకోవటం అలవాట్లేదు నాకు, అందులోనూ సాటి రచయిత నుంచి. కానీ ఈ సందర్భం వేరు. ఈ లోపులో అతడు ఆటోగ్రాఫ్ రాయటం పూర్తి చేసి నాకు అందించాడు. ఎన్నో దశాబ్దాల క్రితం మరణించిన ఈ రచయిత ప్రస్తుతం బతికున్న జనం కోసం ఏం రాస్తాడో, నాకు ఏం చెప్తాడో అన్న ఉత్సుకతతో ఆసక్తిగా అతడు రాసిన వాక్యం వైపు చూస్తుండగా అతడి శరీరం క్రమక్రమంగా అదృశ్యమైంది. అతడు భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆటోగ్రాఫ్ వైపు చూశాను. 2 వాక్యాలు, కానీ చాలా గొప్ప వాక్యాలు. ఈ ప్రపంచాన్ని భగవంతుడే గాని సృష్టించి ఉంటే కొందరు మనుషుల్ని ఎందుకు అంత అల్పంగా, స్వార్థంగా సృష్టించాడు? శక్తినిస్తే రచయిత ఇంతకన్నా అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించగలడు. నా పెదవులపై చిరునవ్వు కదలాడింది. ఈలోపు లోపల హాల్లోంచి పెద్దగా కలకలం వినిపించింది. లోపలికి తొంగి చూశాను. తన ఆస్తినంతా అనాథలకు రాస్తున్నట్లు, కేవలం కొంత మాత్రమే తన వారికి ఉంచుతున్నట్లు మంత్రిగారు ప్రకటించగానే సభలో రేగిన కలకలమది. అలా కుదరదు అంటున్నారు కొందరు. బినామీ ఆస్తి అది, వెనక్కు తీసుకునే హక్కు లేదు అని కొందరు, కోర్టులో నెగ్గదని కొందరు అరుస్తున్నారు. అంతా కంగాళీగా ఉంది. ఆ ప్రపంచపు గందరగోళం నుంచి నిరామయ నిర్వికల్ప నిశ్శబ్దంలోకి నడుస్తూ అనుకున్నాను, వేల సంవత్సరాల ప్రపంచ చరిత్ర మనిషికి నేర్పిన పాఠం ఏమిటంటే, గత చరిత్ర వలన మనిషి ఏ పాఠమూ నేర్చుకోడని. అప్పుడే నా కొత్త రచనకి ఒక బీజము,
ఒక నామధేయము స్ఫురించాయి. వీళ్ళనేం చేద్దాం? దాని గురించి ఆలోచిస్తూ బయటకు నడుస్తూ ఉంటే మంత్రిగారి బావమరిది కొడుకు ఎదురుగా వచ్చాడు. కాస్త తాగి ఉన్నాడనుకుంటాను. ఒక అనుమానం అన్నాడు. ఏమిటి? హిమాలయ పర్వతాల్లో మీ పక్కన ఆ రాత్రి కూర్చున్నదెవరు? అతడి వైపు జాలిగా చూశాను. మనుషులు ఎలా బ్రతకాలో, ఎందుకోసం బ్రతకాలో ఇంత చెప్పాక కూడా చిన్న చిన్న అనుమానాలతో కొందరు అసలు విషయం మర్చిపోయి అనుమానిస్తున్నారు. పర్వాలేదు, అనుమానం వృద్ధికి నిదర్శనం. చివరి వరకు విన్నారు చాలు. ఆలోచనకి అది మొదటి మెట్టు. ఇంతటితో వీళ్ళనేం చేద్దాం అనే నవల పూర్తయిపోయింది. మళ్ళీ మరో నవలతో మిమ్మల్ని కలుస్తాను. మీరేదైనా నవల వినాలనుకున్నట్టయితే ఆ నవల పేరుని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.